హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో ఫైనల్లీ ఊప్స్ కాన్సెప్ట్ మనం చెప్పుకోబోతున్నాం. అండ్ నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే ఒక చిన్న ఏమంటారు, ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంపార్టెన్స్ చెప్తా. ఊప్స్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు కనుక ఏదైనా ఒక టెక్నికల్ ఇంటర్వ్యూస్లో 10 ఇంటర్వ్యూస్కి వెళ్తే అందులో ఖచ్చితంగా 8 ఇంటర్వ్యూస్లో ఊప్స్ కాన్సెప్ట్స్ క్వశ్చన్ లేకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ నుంచి బయటకు పంపడం ఫర్ ష్యూర్. అలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఈ వీడియో నాకు తెలియదు, వీడియో లెంత్ అనేది గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు. అండ్ నేను నోట్స్ కూడా చాలా పద్ధతిగా రాశాను, ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని నేను సగం నాలెడ్జ్ అయితే మీకు చెప్పలేను. అందుకే నేను దాదాపు 3 నుంచి 4 గంటల వరకు కష్టపడి జస్ట్ నోట్సే రాశాను, మీకోసం జస్ట్ నోట్స్ ప్రిపేర్ చేశాను. అంటే అర్థం చేసుకోండి నేను ఎంత డెడికేషన్తో ఈ కాన్సెప్ట్ మీద వర్క్ చేశాను. అండ్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, అంతే డెడికేషన్తో మీరు కూడా వీడియోని చూడాలి. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఏ కాన్సెప్ట్, ప్రతి ఇంటర్వ్యూలో కూడా అడిగే కాన్సెప్ట్ ఇది. సో ప్లీజ్ ఎవరు కూడా ఈ వీడియోని మాత్రం ఏదో సగం ఇంట్రెస్ట్తో చూడొద్దు. ఒకవేళ మీరు కనుక హర్రీ బరీలో ఉంటే వీడియో ఆపేయండి, ఓకే? సో వీడియోని మాత్రం చూడాలనుకుంటే ఫుల్ కాన్సన్ట్రేషన్తో మంచి ప్లేస్లో కూర్చొని చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. అండ్ ఇది ఒకసారి చూడాల్సిన వీడియో కూడా కాదు ఇది. నేనైతే ఊప్స్ కాన్సెప్ట్ ప్రతి నెలకు ఒకసారి రివిజన్ చేసుకునేవాను, అంతగానో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో నేనైతే ఫుల్ రెడీగా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ చెప్తాను, ఓకేనా? అండ్ ముఖ్యంగా ఈ కాన్సెప్ట్లో ఏంటంటే, మనకి ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఎక్కువగా ఉపయోగపడేది, ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేది మనకి డెఫినేషన్స్ అంటే ఏంది, అంటే ఇప్పుడు ఈ పాలిమార్ఫిజం అంటే ఏంది, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంది, లేకపోతే అబ్స్ట్రాక్షన్ అంటే ఏంది, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంది, ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, స్టాటిక్ కీవర్డ్ అంటే ఏంది, దీస్ క్వశ్చన్స్ విచ్ ఐఎమ్ టెల్లింగ్, ఇవే ఎక్కువ వస్తాయి ఇంటర్వ్యూలో. మిమ్మల్ని హఠాత్తుగా వచ్చే ప్రోగ్రామింగ్ రాయమండు ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, డెఫినేషన్లు అడుగుతారు. అందుకే ఈ నోట్స్ని ఎలా డిజైన్ చేశానంటే ఎగ్జాక్ట్గా ప్రతి కాన్సెప్ట్ యొక్క డెఫినేషన్స్ కూడా బాగా రాశాను, ఓకే? నేను ఎందుకు ఎంతగానో ఇంట్రడక్షన్ చెప్తున్నాను వీడియో స్టార్ట్ చేయకుండా మీకు అనిపించవచ్చు. ఒకటే, నేను మీకు తెలియచేద్దాం అనుకుంటున్నాను, మీరు ఇప్పుడు నేర్చుకోబోయే టాపిక్ అనేది ఎంతగానో ఇంపార్టెంట్, ఓకే? నేను చాలా వాగేశాను నాకు తెలిసినంత వరకు, ఓకే? సో దట్స్ ఆల్. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. సో ఫస్ట్ థింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంది, ఒక కాస్త డెఫినేషన్ చదువుతాం. సో డెఫినేషన్ కాదు, చిన్నగా. సో ఏంటంటే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ వే ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్స్ యూజింగ్ ఆబ్జెక్ట్స్, ఓకే? అంటే ఏదంటే మీరు వినే ఉంటారు నేనే సార్లు చెప్పాను. ఏంటంటే, జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే జావాలో మనం ఏం చేద్దామన్నా సరే ఒక ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా తయారు చేయాలి, అవునా? అంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు, స్కానర్ ఆబ్జెక్ట్ ఉందా అంటే, ఇప్పుడు ఏదైనా యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలి, యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవడానికి కూడా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఎలా? న్యూ స్కానర్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామా? ఈ న్యూ ఏదైతే ఉందో న్యూ కీవర్డే చెప్తుంది ఒక కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అని. సో ఎవ్రీథింగ్ నువ్వు ఏం చేయాలనుకున్నా సరే ఒక ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసి తీరాలి జావాలో, ఓకే? అండ్ నెక్స్ట్, ఆబ్జెక్ట్ అనేది ఏంది నేను చెప్తాను. ఇట్స్ లైక్ ఏ రియల్ వరల్డ్ థింగ్ అన్నారు, నేను చెప్తాను మరి. జస్ట్ ఇదే, అండ్ ఆబ్జెక్ట్ ఇస్ లైక్ ఏ రియల్ వరల్డ్ థింగ్, ఇట్ హ్యాస్ డేటా, కెన్ పర్ఫార్మ్ యాక్షన్స్, ఓకే? ఊప్స్ హెల్ప్స్ ఆర్గనైజ్ కోడ్ బెటర్, మేకింగ్ ఇట్ ఈజియర్ టు మెయింటైన్ అండ్ యూస్, ఓకే? దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఊప్స్ వల్ల ఎగ్జాక్ట్గా మనం ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా ఒక స్ట్రక్చరల్ వేలో మెయింటైన్ చేసుకోవడానికి ఊప్స్ అనేది బాగా హెల్ప్ అవుద్ది, ఓకే? ఈ ఆబ్జెక్ట్ అనేది ఏంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం మెల్లమెల్లగా, ఎవ్రీథింగ్ విల్ డిస్కస్, ఓకే? చిన్న వీడియో అయితే కాదు, ఓకే? సో ఇప్పుడు ఈ ఊప్స్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి తెలుసుకుందాం కాస్త, ఓకే? సో ఇప్పుడు ఇవేవి మీకు కాన్సెప్ట్స్ కనబడుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ 5 కూడా ఫండమెంటల్ కాన్సెప్ట్స్, ఓకే? అండ్ ఇవి అడ్వాన్స్డ్ అని కదా, ఎడిషనల్ అంటే ఖచ్చితంగా కావాలి, బట్ ఇవి కూడా, ఓకే? సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే ఇంకా సెట్ 100%. ఎందుకంటే ఊప్స్లో ముఖ్యంగా ఒక విషయం నేను మీకు ముందే కాస్త క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏంటంటే, ఊప్స్ అనేది మీకు కోడింగ్ రౌండ్లో మ్యాక్సిమం దీని మీద క్వశ్చన్స్ రావు. కోడింగ్ రౌండ్లో ఎంసీక్యూస్లో రావచ్చు, బట్ తెలిసే ఉంటుంది కదా, కోడింగ్ రౌండ్లో వాళ్ళ మ్యాక్సిమం అంతా కూడా కోడింగ్ చేయమంటారు. అండ్ అందులో మ్యాక్సిమం ఊప్స్ కాన్సెప్ట్ మీద ఎటువంటి క్వశ్చన్స్ రావు, ఓకే? అండ్ దీని యొక్క మేజర్ ఎక్కడ అవసరం అంటే టెక్నికల్ ఇంటర్వ్యూలో దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ అవుతుంది, ఓకే? సో ఆ పర్స్పెక్టివ్లో మనం చూసుకుంటే ప్రతి దాని యొక్క డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే? సో ప్రతి దాని యొక్క కోడ్ రాయడం కాదు, ప్రతి దాని యొక్క డెఫినేషన్ కూడా మీరు క్లారిటీ చదవాలి, ఓకే? ప్రతి దాన్ని చెప్తాను. అండ్ ఇందులో మీరు ఈ 4 కాన్సెప్ట్లు ఏదైతే ఉన్నాయో ఈ 4 కూడా ఏంటంటే ఫండమెంటల్ కాన్సెప్ట్స్, అంటే పిల్లర్స్ అనుకోండి. ఊప్స్ కాన్సెప్ట్స్కి పిల్లర్స్ ఈ 4 కాన్సెప్ట్లు, ఓకే? అంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉందో అది పిల్లర్లో గట్టా కాదు, డైరెక్ట్ ఫౌండేషన్. అంటే ఆ ఫౌండేషన్ మీదే పిల్లర్స్ ఉన్నాయి. సో పిల్లర్స్ నేర్చుకునే ముందు మనం ఏం నేర్చుకోవాలి? క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఓకే? అండ్ ఆ పిల్లర్స్ని అతుక్కొని ఆ పిల్లర్స్తో పాటు ఇవి కూడా ఉంటాయి, ఓకే? సో మేజర్ ఇంపార్టెన్స్ మనం ఫస్ట్ ఏమి నేర్చుకోవాలి? ఇది నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇవి కలిపి నేర్చుకుంటాం, ఎందుకంటే ఇవి నేర్చుకునే మధ్యలో ఇవి వస్తుంటాయి అన్నమాట,
ఓకే. సో నవ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఫ్లో రైట్. ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్. ఆ ఫౌండేషన్ మనం ఎగ్జాక్ట్ నేర్చుకోవాలి. ఈరోజు మనం ఈ ఊప్స్ అనే బిల్డింగ్ అనేది కట్టబోతున్నాం. సో కట్టేద్దాం పదండి. సో ఫస్ట్లీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఈ డెఫినేషన్లు కట్ట నేను కాస్త చెప్పను, కాస్త ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ, ఒక రియల్ వరల్డ్ ఏమంటారు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సో దట్ మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే. సో ఇప్పుడు జస్ట్ సపోజ్ మీరు ఒక కార్ని తయారు చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, మీరు ఏం చేద్దాం అనుకుంటే ఒక కార్ని తయారు చేద్దాం అనుకుంటున్నారు. జస్ట్ టెల్ మీ హౌ యుల్ డూ. ఎలా చేస్తారు? నార్మల్గా సామాన్లన్నీ తీసుకొచ్చి కలిపేస్తారా? లేదు కదా. వాట్ యుల్ డూ? ఫస్ట్ థింగ్ యుల్ ప్లాన్. వాట్ యుల్ డూ? ఫస్ట్ థింగ్ యుల్ ప్లాన్. ఏం రాస్తారు గోడ మీద? ఎక్కడ దగ్గర ఈ పార్ట్ ఇక్కడ కలపాలి, ఇది ఇక్కడ చేయాలి అని ఫైనల్గా ఒక ఎగ్జాక్ట్గా కార్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా దగ్గర నువ్వు రాసి ఉంటావు ప్రతిదీ. అంటే కలర్ ఇది, దాని యొక్క స్పీడ్, దాని యొక్క మైలేజు, లేకపోతే దాని యొక్క పార్ట్స్ ఇవి ఈ కంపెనీ నుంచి కొనాలి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఏంది? ప్రాపర్టీస్. ఏంటిది? ఈ కార్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే కలరు, స్పీడు, ఏదో ఒకటి హైట్, విడ్త్, ఏదో ఒకటి, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్తో పాటు ఏముండొచ్చు? కారు బిహేవ్ చేసే విధానం. కారు కంటే ఒక బిహేవియర్ ఉంటుంది కదబ్బా, అవునా? బిహేవ్ చేసే విధానం అంటే ఇప్పుడు కారు ఏ స్పీడ్, ఎలా వెళ్తుంది, అర్థమవుతున్న, ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్ళగలదు, ఇవంతా కూడా బిహేవియర్. అంటే ఎగ్జాక్ట్గా ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ బిఫోర్. ఓకే, ఒక బ్లూ ప్రింట్ అనేది ముందే రాసుకుంటావు. బ్లూ ప్రింట్ ఉంటుంది నీ దగ్గర, బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ని చూసి నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావు, అవునా? ఆ బ్లూ ప్రింట్ని చూసి నువ్వు కార్ని తయారు చేస్తావు. అంటే ఆ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అదొక క్లాస్. నువ్వు ఏదైతే ఒక కార్ని తయారు చేస్తావు అదొక ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు జస్ట్ టెల్ మీ, ఆ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అది నిజంగా ఒక కారా? అది నిజంగా ఒక రియల్ వరల్డ్ ఎంటిటీనా? కాదు. బ్లూ ప్రింట్ అనేది ఉందంతే, ఒక ప్లాన్ లాంటిది విచ్ టెల్స్ దిస్ అండ్ ఆల్ ఆర్ ప్రెజెంట్. ఇవి ఉంటాయి, ఇది ఇలా బిహేవ్ చేస్తుంది, దీనికి ఇవి ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్తుంది అంతే. బట్ అదంటే ఒక ఆబ్జెక్ట్ కాదు, అదంటే ఏం కాదు. అదేంటది? ఒక బ్లూ ప్రింట్ లాంటిది. బట్ నిజంగా బయటికి ఏమొచ్చింది? ఒక కారు వచ్చింది, దాన్ని చూసి మనం తయారు చేసాం. అంటే నిజంగా ఒక కారు, దీనికి నిజంగా ప్రాపర్టీస్ ఉన్నాయి, దీనికి నిజంగా స్పీడ్ ఉంది, దీనికి నిజంగా కలర్ ఉంది, దీనికి నిజంగా ముందుకు వెళ్ళగలదు, వెనక్కి వెళ్ళగలదు, ఏదైనా చేయగలదు, దీనికి నిజంగా బిహేవియర్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు చదువుతాం. ఏ క్లాస్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్డ్ బ్లూ ప్రింట్ ఆర్ ఏ ప్రోటోటైప్ ఫ్రమ్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. ఓకే, ఇట్ రిప్రజెంట్స్ ఎ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. అంటే ఏమేమి ఉండొచ్చు, దాంట్లో ఏమేమి ఉండొచ్చు అంటే ప్రాపర్టీస్, కలరు, షర్ట్ కలరు, ఏదో ఒకటి, అర్థమవుతుందా? అండ్ ఆబ్జెక్ట్ చూసుకుంటే అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, ఇట్ హ్యాస్ ఎ స్టేట్, అంటే డేటా ఉంటుంది కదా. ఒక కార్ కంటే ఒక డేటా ఉంది, ఈ కార్ కంటే స్పెసిఫిక్ డేటా ఉంటుంది. ఓకే, అండ్ ఏ బిహేవియర్ అండ్ ఆక్యుపైస్ మెమరీ వెన్ క్రియేటెడ్. ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆబ్వియస్గా ర్యామ్లో అంటే డేటాలో డేటా స్టోర్ అవుతుంది కదా దీనికంటే సంబంధించిన మెమరీలో. సో మెమరీ అనేది క్రియేట్ అవుతుందని రాసుంది. అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు హ్యూమన్ అనే ఒక క్లాస్ ఉందనుకో. ఏముంది? హ్యూమన్ అనే ఒక క్లాస్ ఉంది. ఓకే, ఆ క్లాస్లో ఏమేమి ఉండొచ్చు? నంబర్ ఆఫ్ నోస్ అని, అంటే ఇప్పుడు కళ్ళు, లెగ్స్ అలా రాసి ఉండొచ్చు, అవునా? కళ్ళు, లెగ్స్ ఇలా ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ, దానికంటే బిహేవియర్ ఉంటుంది, నడాలి, అండ్ నెక్స్ట్ ఏమంటారు, పరిగెట్టాలి, ఎలా పరిగెడుతున్నాడు, ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు ఆ క్లాస్ని ఒక ఏమంటారు బ్లూ ప్రింట్లుగా తీసుకొని నాలాంటి తయారు చేస్తారు, ఇంకోని తయారు చేస్తారు, ఇంకోని తయారు చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి ఆ క్లాస్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ వన్. అంటే ఇప్పుడు అక్కడ ఐస్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది, నోస్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. బట్ ఎన్ని నోసు? నాకు సంబంధించిన నోసు. అంటే ఇప్పుడు మహేష్ ఉన్నాడు, రమేష్ ఉన్నాడు అనుకో, అర్థమవుతుందా? నాకు 5 ఫింగర్స్ ఉన్నాయి చేతికి, వాడి చేతికి 6 ఫింగర్స్ ఉండొచ్చు, అవునా? నా చేతికి 5 ఉన్నాయి, వాడి చేతికి 6 ఉండొచ్చు. అంటే బ్లూ ప్రింట్లో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయని డిఫైన్ చేయాలా? లేదు కదా. అండ్ ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసుకొని మనం కంపెనీలో 5-6 కార్లు తయారు చేస్తాం. ఒక కార్ కలరు బ్లూ అవ్వచ్చు, ఇంకో కార్ కలరు ఎల్లో అవ్వచ్చు, ఇంకో కార్ కలరు రెడ్ అవ్వచ్చు. అంటే బ్లూ ప్రింట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది అంటే అందులోని ఫీల్డ్స్ పేర్లు మాత్రమే ఉంటాయి. ఏముంటాయి? ఫీల్డ్స్ పేర్లు మాత్రమే ఉంటాయి. ఫీల్డ్స్ ఇలానే ఉండాలని ఉండొచ్చు, పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు అక్కడ కనుక ఆ బ్లూ ప్రింట్లో కలర్ అని రాసి అది రెడ్ అని రాస్తావు అనుకో, ఇంకా చచ్చినట్టు ఆ కార్తోటి ఆబ్జెక్ట్ క్రియేషన్ ప్రతి కూడా రెడ్ కలర్లోనే ఉండాలి. ఓకే, బట్ ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు అంటే అక్కడ నువ్వు డిఫైన్ చేయకూడదు. సరే, ఇందాక చెప్తాను తప్ప మీకు ఒక్కోడు కూడా చూపించలేదు కదా, ఒక్కోడు చూపిస్తాను. ఓకే,
ఒక స్పెసిఫిక్ క్లాస్. ఓకే. ఇక్కడ మీరు కార్ అనే ఒక క్లాస్ ఉంది. ఓకే. ఒక కార్ అనే ఒక క్లాస్ ఉంది. దీనికి ఏముంది స్ట్రింగ్ బ్రాండ్ ఆ కార్ కంపెనీ పేరు. ఓకే. నేనేం స్పెసిఫై చేయలేదు. నేను ఎక్కడికైనా ఇలా స్పెసిఫై చేస్తాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఈ కార్ని ఎవడెవడైతే ఆబ్జెక్ట్గా క్రియేట్ చేస్తున్నాడో వాడి యొక్క ప్రతి కార్ యొక్క బ్రాండ్ అనేది ఒకటే అవుద్ది. ఓకే. అండ్ నెక్స్ట్ స్పీడ్. ఒక కార్ యొక్క స్పీడ్ ఎక్స్ అవ్వచ్చు, ఇంకో కార్ యొక్క స్పీడ్ వై అవ్వచ్చు. సో డెఫినెట్గా దీన్ని కూడా మనకు డిక్లేర్ చేయకూడదు, ఇలా ఉంచేసాం అంతే. అంటే ఇనిషియలైజ్ చేయకూడదు, డిక్లేర్ చేసాం అలాగే. ఓకే. సో ఈ రెండైతే క్లియర్ కదా. అండ్ ఇదేంటంటే ఒక మెథడ్, ఒక బిహేవియర్. ఇక్కడ డిస్ప్లే అని రాసినా కానీ ఆ క్లాస్ బట్టి ఏదో ఒకటి అదవుతుంది, అంటే ఎగ్జాక్ట్గా ఎలా బిహేవ్ చేస్తుందని ఏదో ఒక మెథడ్ ఏదో ఒకటి ఉండొచ్చు. సో కార్లో ఏమేమి ఉంటాయి, ఒక ఫీల్డ్స్ ఉంటాయి, అట్రిబ్యూట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ మెథడ్ ఉంటుంది. ఓకే. మెథడ్స్లో ఏమేమి ఉంటాయి, లైక్ ఎనీ మెథడ్ విచ్ డిఫైన్స్ ద బిహేవియర్ ఆఫ్ దట్ క్లాస్, అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ని. ఓకే. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆ బిహేవియర్ విల్ డెఫినెట్లీ డిఫర్స్ ఫ్రమ్ ఈచ్ ఆబ్జెక్ట్. కన్ఫ్యూజ్ అయితే అవ్వట్లేదు కదా. అంటే ఇప్పుడు ఒకే హ్యూమన్ నుంచి జస్ట్ థింక్, ఒకే హ్యూమన్ నుంచి మహేష్ని క్రియేట్ చేశారు, ఒకే హ్యూమన్ నుంచి రమేష్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు మహేష్ ఒకలా పరిగెట్టవచ్చు, రమేష్ ఇంకొకలా పరిగెట్టవచ్చు. ఇప్పుడు నా ప్రాపర్టీస్కి వస్తే నా ఫేస్ కలర్ ఒకటి వస్తుంది. నా ఫేస్ కలరు నలుపు ఉండొచ్చు, వాడి ఫేస్ కలరు తెలుపు ఉండొచ్చు. ఓకే. అండ్ బిహేవియర్కి వస్తే నా నడక ఉంటుంది. నా నడక ఒక విధంగా ఉండొచ్చు, వాడి నడక ఇంకో విధంగా ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ ప్రెజెంట్, అంటే ఏమంటారు, స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది సేమే. అంటే కళ్ళు ఉండాలి, ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి డిపెండ్స్. ముక్కు ఉండాలి, ఉన్నాయి. ఎన్ని ఉండాలి డిపెండ్స్. చేతులు ఉండాలి, ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి డిపెండ్స్. అర్థమైంది. అలానే నడవాలి, ఉన్నది ఇద్దరికి, బట్ ఎన్ని ఉండాలి డిపెండ్స్ ఆన్ ది ఆబ్జెక్ట్. ఓకే. యూర్ అండర్స్టాండింగ్ దట్ రైట్. ఇక్కడ మనం కట్టు చూసుకుంటే మన మెయిన్ క్లాస్లో నేను మీకు ముందే చెప్పాను, మెయిన్ క్లాస్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక క్లాసే. అందులోని ఇది ఒక ఫంక్షన్, ఒక బిహేవియర్. అర్థం. ఇది ఏంటంటే ఒక మెయిన్ ఫంక్షన్, దట్స్ ఇట్. దీన్ని ఎవరు పిలవరు కాబట్టి, దీన్ని ఎవరు ఆబ్జెక్ట్గా క్రియేట్ చేయరు కాబట్టి మనం ఏం మాట్లాడుకోం తప్ప. ఇదొక క్లాస్, అందులో ఇదొక ఫంక్షన్. ఇదొక క్లాస్, అందులో ఇదొక ఫంక్షన్, దట్స్ ఇట్. మనం ఏంటంటే దీన్ని ఒక ఆబ్జెక్ట్లో ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ కార్ ఏమైనా ఉందా, నేను ఇప్పుడు ఒక టొయోటో కార్ తయారు చేస్తున్నా. ఏం తయారు చేస్తున్నా, టొయోటో కార్. ఇందులోని నేను మై కార్ ఈజ్ ఈక్వల్స్ న్యూ కార్ చెప్పా కదా. న్యూ కార్ ఇలా రాస్తే దాని మీనింగ్ ఏంటంటే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేస్తున్నట్టే. కొత్త ఆబ్జెక్ట్ నేను మీకు చెప్పాను, గుర్తుందో లేదో. ఇలా స్టాక్ ఉంటుంది, ఇలా హీప్ ఉంటుంది, మర్చిపోయారా ఏమో మరి తెలియదు. ఇక్కడ పేరు రాసి ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ స్టోర్ అవుద్ది అని. ఓకే. ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అవుద్ది, హీప్లో స్టోర్ అవుద్ది. స్టాక్లో జస్ట్ పేరు మాత్రం స్టోర్ అవుద్ది. ఓకే. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఈ కార్ ఏదైతే ఉందో ఒక ఆబ్జెక్ట్. దేని యొక్క ఆబ్జెక్ట్, ఈ కార్ యొక్క ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఈ మై కార్ దగ్గర ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, బ్రాండ్ అనే ఒక ఫీల్డ్ ఉంది, అండ్ నెక్స్ట్ స్పీడ్ అనే ఒక ఫీల్డ్ ఉంది. ఈ రెండు ఫీల్డ్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది. అంటే నేను జస్ట్ మై కార్ డాట్ బ్రాండ్ అని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. నేను ఇప్పుడు ఏం చేశాను, కొత్త కార్ క్రియేట్ చేశాను. దీని ద్వారా ఏం చేశాను, కొత్త కార్ క్రియేట్ చేసేసాను, కానీ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ థింగ్. అంటే ఇదొక కార్ ఇప్పుడు. ఓకే. ఇదొక కార్, బట్ దీనికన్నా మనం ఎటువంటి డీటెయిల్స్ అంటే ఇవ్వలేదు. అంటే ప్రాపర్టీస్ మెన్షన్ చేయలేదు, ఇంకేం మెన్షన్ చేయలేదు. ఓకే. ఇక్కడ నేను ఇస్తున్నా మై కార్ డాట్ బ్రాండ్ ఈజ్ ఈక్వల్స్ టు టొయోటా అని. ఓకే. అండ్ ఇక్కడ నేను ఇస్తున్నా మై కార్ డాట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 120 అని. దాని మీనింగ్ ఏంది, ఐఎమ్ అసైనింగ్ టు దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, బట్ ప్రెజెంట్ ఆబ్జెక్ట్ వాల్యూస్ లేవు. అంటే మనిషిని క్రియేట్ చేస్తాం వితౌట్ ఎనీ, అంటే ఏమంటారు, ఏ అవుట్లైన్ గీసాం అంతే. ఎగ్జాక్ట్గా ఏ బాడీ పార్ట్ ఏమన్నా మనం ఏం చేయలేదు. ఫస్ట్ బాడీ పార్ట్ రాస్తాం, సెకండ్ బాడీ పార్ట్, నెక్స్ట్ ఇది ఏంటంటే ఫంక్షన్ కూడా మనం పిలుచుకోవచ్చు. ఓకే. బికాస్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ హ్యావింగ్ దట్. అర్థమవుతున్నప్పుడు ఆ క్లాసులో ఏమేమైతే మెన్షన్ చేశారో అవంతా కూడా ఆబ్జెక్ట్ దగ్గర ఉంటుంది కదా, అబ్సల్యూట్గా. ఎందుకంటే దాని యొక్క ప్రొడక్ట్, దాన్ని ఏమంటారు, ఆ బ్లూ ప్రింట్ నుంచి తీసుకొచ్చిన ఒక ప్రొడక్ట్ ఇది. ఆ బ్లూ ప్రింట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ దీని దగ్గర ఉంటాయి. సో మనం ఏంటంటే సింపుల్గా ఆ ప్రాపర్టీస్ పిలిచి అసైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక మీకు వీలైందనుకో, ఇక్కడే ఒకవేళ మీరు టొయోటా కార్ ఎప్పుడు తయారు చేస్తే మీకు తెలిసిపోయింది, అలాంటప్పుడు ఆలోచించకుండా ఇక్కడే టొయోటా అని రాసేస్తారు. ఓకే. రాసాక ఫ్యూచర్లో ఏదో ఒక్క స్పెసిఫిక్ కారు మాత్రమే మీకు దాన్ని BMW చేయాల్సి వచ్చింది. అంటే మిగతా కార్స్కి మనం అసలు ఇలా అసైన్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆల్రెడీ అసైన్ అయ్యి ఉంది. ఏదో ఒక్క కార్కి మాత్రం BMW ఏమంటారు మాడిఫై చేయాలంటే అది ఒక్క కార్నే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక అది ఒక్క కార్ పేరు డాట్ బ్రాండ్ ఈజ్ ఈక్వల్స్ టు BMW అని రాసాను. అబ్సల్యూట్గా రీఅసైన్ అయిపోద్ది. సో ఇప్పుడు కాస్త కోడ్ రాసి చూద్దాం పదండి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక మన మెయిన్ ఫంక్షన్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే.
ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే ఎగ్జాక్ట్గా ఇందులో ఉన్నట్టే ఏం లేదు జస్ట్ కార్ అనే సారీ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, దాని పేరు కార్. ఓకే, అని గుర్తుపెట్టుకోండి, క్లాస్ యొక్క పేరు ఎప్పుడు కూడా క్యాపిటల్ దాంతో స్టార్ట్ అవ్వాలి. ఓకే, అండ్ నేను ఇది కింద క్రియేట్ చేస్తున్నా, పైన కాదు. ఎందుకు కింద క్రియేట్ చేస్తున్నా అంటే ఈ ఆన్లైన్ కంపైలర్స్లో ఏంటంటే మనకు తెలిసింది, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ యొక్క ఫైల్ పేరు ఏదైతే ఉందో అది మన మెయిన్ క్లాస్ ఒక ఫైల్ పేరు అయి ఉండాలి. ఓకే, నేను ఇది పైన పెడుతుంటే మెయిన్ క్లాస్ ఈ ఫైల్ పేరు మారిపోతుంది యాక్చువల్గా. ఓకే, బట్ మీరు విఎస్ కోడ్లో చేస్తుంటే సమస్య ఏంటో మీరు పైన పెట్టుకోవచ్చు, లేకపోతే ఎటువంటి ఆన్లైన్ కంపైలర్స్లో అయినా సరే మీరు పైన పెట్టుకోవచ్చు, ఏ సమస్య లేదు. ఒక్క దగ్గర మాత్రం ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ బ్రాండ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంది, ఏ ఫీల్డ్ ఉంది, ఇంట్ స్పీడా. నెక్స్ట్ ఈ డిస్ప్లే కాకుండా ఇంకేం చేయొచ్చు మనం, కార్కి స్టార్ట్ కదా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ కార్ ఈజ్ స్టార్టింగ్. ఓకే, సో ఇప్పుడు నేను కనుక కార్ సి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ కార్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకో, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది, ఇప్పుడు అదర్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా ఏం లేదు సి డాట్ స్టార్ట్ అని పిలుచుకోవచ్చు, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సి డాట్ స్టార్ట్ అని పిలుచుకోవచ్చు, లెట్స్ సీ కార్ ఈ స్టార్టింగ్. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఈ కార్ అనే క్లాస్ ఏదైతే ఉందో ఇట్ విల్ నాట్ ఆటోమేటిక్లీ స్టార్ట్. డోంట్ థింక్ దట్ ఎవరో పిలిచేది కదా, మనం మెయిన్ ఫంక్షన్ ఉంటే పిలుస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఈ సి దగ్గర ఈ స్టార్ట్ అయిన ఫంక్షన్ అవైలబుల్ ఉంది. ఓకే, అండ్ డైరెక్ట్గా ఇప్పుడు నేను ఒకవేళ జస్ట్ సపోజ్ నేను సి డాట్ స్పీడ్ అని ప్రింట్ చేస్తే ఏం జరుగుద్ది, జస్ట్ థింగ్ ఓ వైల్డ్ థింగ్ 0 డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టేశారు వాళ్ళు, ఇంటి కాబట్టి డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టేశారు. మీరు అంతకన్నా ముందు ఏం చేయొచ్చు, సి డాట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ మీకు నచ్చిన స్పీడ్, ఆ కార్ యొక్క స్పీడ్ అరౌండ్ 40. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే 40 ప్రింట్ అయింది. ఓకే, అర్థమైందా? సో బేసిక్గా వీఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ వీఆర్ ఇనిషియలైజింగ్ ద వాల్యూస్. ఓకే, అండ్ we can simply print you do whatever you want with that object. Okay, so I hope you have understood what is classes and objects. Any doubt sir, comment down. ఓకే, చాలా సింపుల్ ఏంది, ఒక బ్లూ ప్రింట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ రియల్ వరల్డ్ ఎంటిటీని తయారు చేయడాన్ని అంటారు ఒక ఆబ్జెక్ట్ అంటారు, ఓ బ్లూ ప్రింట్ ఉన్నదాన్ని క్లాస్ అంటారు. ఓకే, అండ్ ఇక్కడ ఒకవేళ ఇక్కడ నేను కనుక 30 ఉంచాను అనుకోండి, 30 వస్తే అఫ్ కోర్స్ అది 40 ప్రింట్ అవుద్ది. అదే నేను ఇది తీసేస్తే 30 ప్రింట్ అవుద్ది, ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూ 30 కాబట్టి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ బిట్వీన్ ద ఏమంటారు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. దట్స్ ఫైన్ సార్, నో డౌట్ సైడ్. సో నెక్స్ట్ కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే చాలా సింపుల్ అబ్బా, ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న సమస్య ఉంది మనం రాసిన కోడ్లో. సమస్య ఎంతో ఒక క్షణం ఆలోచించండి. ఇప్పుడు జస్ట్ థింక్ ఇక్కడ ఒక క్షణం ఆలోచించండి. నేను ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక మాటికి సి డాట్ స్పీడ్, నెక్స్ట్ సి డాట్ బ్రాండ్ ఈజ్ ఈక్వల్స్ టు టొయోటో ఏదో తొక్కలేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ అది డి అనుకో, డి డాట్ స్పీడ్ డి డాట్ బ్రాండ్. అది ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మళ్ళీ, అంటే ఇప్పుడు జస్ట్ థింగ్ ఇక్కడ 2 ఫీల్డ్సే ఉన్నాయి కాబట్టి నేను 2 సార్లు రాసేయగలను. లెట్ సపోజ్ ఆ క్లాస్లో ఇక్కడ లెట్ సపోజ్ 15 ఉన్నాయి, లేకపోతే 20 ఉన్నాయి. విల్ యూ రైట్ దట్ 20 లైన్స్ హియర్? ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక 20 లైన్స్ రాసి అసైన్ చేస్తూ ఉంటావా? ఒకవేళ 5-6 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాల్సి వస్తే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి 20 లైన్లు, ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి 20 లైన్లు, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి 20 లైన్లు. ఈజ్ దట్ ఎ గుడ్ థింగ్ సార్? కాదు కదా. అసలు మనం మాన్యువల్గా రాయాల్సిన అవసరం ఉందా? ఎందుకు? సో దేర్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్ కాల్డ్ కన్స్ట్రక్టర్. ఆ పేరులో ఉంది ఏంటంటే ఆబ్జెక్ట్ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది. దేనికి? ఆబ్జెక్ట్ కన్స్ట్రక్షన్కి. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా ఎలా అంటే చాలా సింపుల్. ఎలా అంటే ఇప్పుడు లెట్ సపోజ్ నేను ఇదంతా చేయకుండా
సింపుల్గా ఏం చేస్తానంటే ఒక కన్స్ట్రక్టర్ అందులో క్రియేట్ చేస్తాను నేను. కన్స్ట్రక్టర్ యొక్క పేరు ఏదైతే ఉందో అది క్లాస్ పేరుతో సేమ్ ఉండాలి. ఉందా? అండ్ దానికి ఎటువంటి రిటర్న్ టైప్ ఉండకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఐ విల్ ఎక్స్పెక్ట్ ద ఫీల్డ్స్ అంటే స్ట్రింగ్ ఏదో బి అని అండ్ నెక్స్ట్ ఇంట్ ఎస్ అని. ఓకే, ఇప్పుడు బ్రాండ్ ఈజ్ ఈక్వల్స్ టు బి అండ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్. నేనేం చేస్తానంటే ఇది క్రియేట్ చేసినప్పుడే ఈ యొక్క ఏమంటారు టొయాటోవా అది పేరు అదేనా నాకు తెలియదు. నెక్స్ట్ ఏంది ఇది ఒక 50 అనుకోండి. అంటే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అర్థమవుతుంది. అంటే వైల్ creation of the object itself we are sending the data to the specific constructor. Otherwise to the specific constructor we are sending the data. Okay, and ఈ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుందంటే నువ్వు పంపిన డేటాని ఆ యొక్క ఫీల్డ్స్కి అసైన్ చేసేస్తుంది. అంటే కోడ్ ఈజ్ రిటర్న్ ఓన్లీ వన్ టైం. అంటే ఇప్పుడు అది బేసిక్గా కన్స్ట్రక్టర్ ఒక పనే. అది మీరు అనుకోవచ్చు ఒక ఫంక్షన్ ఏదో క్రియేట్ చేయొచ్చు అని, అలా కాదు. ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఒక పనే అది ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయడం. ఒక అంత డిఫైన్డ్గా ఉండడం మనం ఏం వాడాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనం ఏంటంటే సింపుల్గా వాట్ ఎవర్ ద డేటా వీ వాంట్ వీ కెన్ జస్ట్ సింప్లీ సెండ్ ఇట్ అండ్ ఎక్స్పెక్ట్ ఓవర్ హియర్. నచ్చినవి ఎన్నేదో అన్నీ ఎక్స్పెక్ట్ చేయండి. అన్నీ ఎక్స్పెక్ట్ చేశాక ఇక్కడ సింపుల్గా అవన్నీ కూడా అసైన్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకొక విషయం కూడా నేను మీకు దిస్ కీవర్డ్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ బిఎస్ అని రాశాను కాబట్టి అంతా బాగానే ఉంది. కానీ బిఎస్ అని కాకుండా ఇక్కడ పేరు బ్రాండ్ అని రాశాను నేను. ఓకే, అండ్ ఇక్కడ పుష్ప బ్రాండ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ అని రాశాను. ఇప్పుడు ఇక్కడ ఏమో రాస్తావు బ్రాండ్ అని రాస్తావు, ఇక్కడేమో రాస్తావు స్పీడ్ అని రాస్తావు. అవునా? అంటే ఏ బ్రాండ్లోకి అవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి ఒక బ్రాండ్ వచ్చింది, నా దగ్గర ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది. బ్రాండ్ ఇస్ కోసం బ్రాండ్ అంటే ఏ బ్రాండ్లోకి అయింది అర్థమైంది? కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవడిలోకి అసైన్ చేస్తున్నాడు, ఎవడిలోకి అసైన్ అవుతుంది, ఎవడు మోడిఫై అవుతున్నాడు. ఇప్పుడు అర్థం, రెండు ఫీల్డ్స్ ఒకే పేరు ఉన్నప్పుడు ఎవడు మోడిఫై అవుతున్నాడు. ఈడు ఏ అనేది వాళ్ళతో వచ్చాడు, ఇక్కడ డేటా లేదు, లేకపోతే ఇక్కడ 1 అని ఉందనుకో. ఇప్పుడు స్పీడ్ ఇది కోసం స్పీడ్ అంటే ఇది కూడా 1 అయిపోద్దా, లేకపోతే ఇది 5 అవుద్దా? కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఆ కన్ఫ్యూజన్ దూరం చేయడానికే ఐ హోప్ యూ కెన్ సీ దిస్ డాట్ అని రాసుకోవాలి మనం. దిస్ డాట్ అని రాస్తే మీనింగ్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్కి సంబంధించిన బ్రాండ్ అది, ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్కి సంబంధించిన స్పీడ్ అది అని. ఓకే, ఇవేంటంటే వచ్చినవి పారామీటర్స్లో పారామీటర్స్లో ఏదైతే బ్రాండ్ వచ్చింది అది ఇది. ఓకే, ఇదేంది ఇది అలా అసైన్ అవుద్ది అనమాట. సో మనం రన్ చేస్తున్నాం. ఏం జరిగింది? వీఆర్ నాట్ ప్రింటింగ్ ఎనీథింగ్, రైట్? సో ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయొచ్చు. ఇలాగా ఏం జరుగుతుంది ఒక ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తే? గార్బేజ్ వాల్యూ ఇచ్చింది. లెట్ మీ ప్రింట్ ఆబ్జెక్ట్ డాట్ బ్రాండ్. టొయోటో వస్తుందా రాదా? టొయోటో వచ్చింది. ఓకే, ఆర్ లెట్ మీ ప్రింట్ ఆబ్జెక్ట్ డాట్ స్పీడ్. 50 వస్తుందా 30 వస్తుందా? 50 అఫ్ కోర్స్. ఓకే, 30 అనేది డిఫాల్ట్ వాల్యూ, బట్ వీఆర్ సెండింగ్ 50 త్రూ ద కన్స్ట్రక్టర్ అండ్ అఫ్ కోర్స్ అదే ఏమంటారు మారింది, 30 కాస్త 50 అయిపోయింది. ఓకే, కన్స్ట్రక్టర్ యొక్క విలువ అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కన్స్ట్రక్టర్ ఎప్పుడు కూడా క్లాస్లో ఉండి తీరుతుంది అని మీకు అనిపించవచ్చు. మరి ఉండి తీరుతుంది అంటాడు ఏంటిడు, ఇందాక మరి రాసినప్పుడు కన్స్ట్రక్టర్ రాయలేదు అనిపించవచ్చు మీకు. కరెక్ట్ క్వశ్చనే. బట్ ఏంటంటే మనం రాస్తే ఉంటుంది, మనం రాయకపోయాం అనుకో జావానే డిఫాల్ట్గా ఒకటి క్రియేట్ చేసుకుంటుంది. డిఫాల్ట్గా ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. అది మనకు కనబడదు అంతే, బట్ ఇట్ ఇస్ క్రియేటెడ్. అంటే కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ ఏ క్లాస్. నువ్వు రాసుకుంటే నీది కన్స్ట్రక్టర్ అవుద్ది, లేకపోతే ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది, దాన్ని అది వాడుకుంటుంది. ఓకే, కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఇప్పటి నుంచి మీరేంది ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్లోగా దాని యొక్క వాల్యూస్ని అసైన్ చేయడం. ఇప్పుడు ఎలా నేర్చుకున్నాం?
ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసే టైంలోనే వాల్యూస్ పంపాయి, కన్స్ట్రక్టర్లో ఆ వాల్యూస్ అనేవి అసైన్ చేయి, సచ్ దట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే మనకి ఆ యొక్క ఐటమ్ ఏదైతే ఉందో రెడీ అయిపోయినట్టే. అది అంటే ఇప్పుడు హ్యూమన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే మనం ఆర్గ్యుమెంట్స్లో పంపేయాలి. 2 కళ్ళు, 2 ముక్కులు, ఒకటే ముక్కు అనుకోండి, 1 ముక్కు, 3 లెగ్గులు, ఆ 6 ఫింగర్స్, ఏదో ఒకటి పంపేయండి. ఇలా పంపుతాడు మనిషి, వాడు ఇంకేదో అవుతాడు, బట్ పంపేయండి. ఓకే, సో దాట్స్ ఇట్. కన్స్ట్రక్టర్ అంటే అర్థమైందా సార్? సో ఫౌండేషన్ అయితే సెట్ అయిందా? అర్థమైంది. క్లాసెస్, ఆబ్జెక్ట్, కన్స్ట్రక్టర్ ఇవైతే సెట్ అయిందా? ఇక మన పిల్లర్స్ జోలికి వెళ్ళొచ్చు కదా, పర్మిషన్ అయితే ఉంది కదా, నాకు నేషనల్ పర్మిట్ ఉంది కదా మనకి. ఓకే, సో ఇట్ ఈస్ డన్, వీ కెన్ గో టు ద పిల్లర్స్. ఇందులో ఫస్ట్ వన్ ఎన్క్యాప్సులేషన్. సూపర్ కాన్సెప్ట్, మరి చాలా మంచి కాన్సెప్ట్. డెఫినేషన్ చదివే ముందు అగైన్ నోట్స్ మీకు ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఉంటుంది. యూ కెన్ జస్ట్ గో అండ్ రీడ్ ద డెఫినేషన్స్ యాజ్ వెల్, వెరీ బెనిఫిట్ ఫర్ యూ. ఓకే, సో ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ చెప్పే ముందు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, జస్ట్ సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ వాడతారు కదా, ఇన్స్టాగ్రామ్లో మీరు మీ యొక్క పాస్వర్డ్ చూసుకోవాలనుకుంటే, ఈజ్ దర్ ఎనీ ఆప్షన్ వేర్ యూ కెన్ జస్ట్ క్లిక్ వన్ బటన్, క్లిక్ చేసిన వెంటనే మీకు కనబడిపోద్దా? అంటే బేసిక్గా పాస్వర్డ్ ఎక్కడైతే ఉందో దాని యొక్క డైరెక్ట్ యాక్సెస్ నీకు ఇచ్చేస్తాడా? నువ్వు జస్ట్ సింపుల్గా ఇలా ఐ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే నీకు వెంటనే పాస్వర్డ్ కనబడుతుందా? ఎక్కడైనా ఉందో ఆప్షను, లేకపోతే ఫేస్బుక్లో ఎక్కడైనా. కానీ ఎలా ఉండదు. ఆన్సర్ ఈజ్ ఉండదు, అలా ఉండదు. కానీ ఎలా ఉండొచ్చు? ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది. ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా కొంతమంది ఏం చేస్తారు, నీ పాస్వర్డే నీకు చూపిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, రీసెట్ పాస్వర్డ్ చేసుకోమంటారు. ఓకే, కానీ మీరు గమనించండి, ఒకసారి రీసెట్ పాస్వర్డ్ కాస్త పక్క పెట్టండి. మీ అంటే ఒక అథెంటికేషన్ చేసి ఓటీపీ అడిగి మీ పాస్వర్డ్ మీకు చూపిస్తారు అనుకోండి. ఓకే, ఆ సినారియో తీసుకుందాం. ఏం చేస్తారు, మన ఫర్గెట్ పాస్వర్డ్ నొక్కాం, ఓటీపీ ఇచ్చారు, ఓటీపీ ఇచ్చాక మన పాస్వర్డ్ మనకే వాళ్ళు పంపేశారు. ఓకే, మెయిల్ ద్వారా ఏదోలా మన పాస్వర్డ్ పంపారు. ఇప్పుడు ఒక క్షణం అర్థం చేసుకోండి, నా పాస్వర్డే నేను అడిగింది. ఏమడిగా, నా పాస్వర్డే నేను అడిగాను. ఓకే, నా పాస్వర్డ్ ఇక్కడ స్టోర్ అయి ఉందనుకోండి ఇక్కడ, కానీ నేను నా పాస్వర్డ్ అడిగితే వాడు నాకు డైరెక్ట్గా యాక్సెస్ ఇవ్వకుండా వాడు మధ్యలో నన్ను ఒక వ్యాలిడేషన్ చేశాడు. ఏం చేసి ఒక వ్యాలిడేషన్ చేశాడు, అర్థమవుతుంది? వ్యాలిడేషన్ చేసి నేను కరెక్ట్ యూజర్ అని తెలుసుకున్నాక వాడు ఓటీపీ పాస్వర్డ్ తెచ్చుకొని నాకు ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏంది, నాకు డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వలేదాడు. నేను డైరెక్ట్గా ఈ పాస్వర్డ్ని చూడగలనా? లేదు. పాస్వర్డ్ నాకు ఎలా తెలిసింది? దీని ద్వారా. అండ్ నెక్స్ట్ ఇది నన్ను ఇలా కాదు, నన్ను వ్యాలిడేట్ చేశాక ఇక్కడికి వెళ్ళి పాస్వర్డ్ తెచ్చుకొని నాకు వచ్చి ఇచ్చింది. కొద్దిగా అర్థమవుతుంది. యూఆర్ ఏబుల్ టు విజువలైజ్, రైట్? డోంట్ గో ఇన్ టు డెప్త్. జస్ట్ ఒక పైకి ఏంటంటే ఒక వ్యాలిడేషన్ చేస్తారు నన్ను. ఇది కరెక్టోడే కాదా? కరెక్టోడ్ అయితే పాస్వర్డ్ తెయి అడిగివ్వు, కరెక్టోడ్ కాదా పోరా పంపేమంటారు. ఓకే, సో ఒక వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక యూజర్ క్లాస్ ఒకటి తీసుకోండి. అంటే బేసిక్గా ఒక క్లాస్, అందులోని యూజర్ డీటెయిల్స్ ఉంటాయి అనుకోండి. దాన్ని తీసి మనం ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, యూజర్ ఆబ్జెక్ట్ అనేది. ఇప్పుడు యూజర్ క్లాసులు ఏమేమి ఉన్నాయంటే, యూజర్ ఐడి ఉండొచ్చు, యూజర్ పాస్వర్డ్ ఉండొచ్చు, యూజర్ మొబైల్ నెంబర్ ఉండొచ్చు, అలా ఇది ఉన్నాయి. బట్ ఇందులోని నాకు ఒకే ఒకటి కావాలి, ఏంటంటే పాస్వర్డ్ ఏదైతే ఉందో అది అందరికీ అవైలబుల్ ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, కానీ నాకేందంటే నేను డైరెక్ట్గా పాస్వర్డ్ నాకు యాక్సెసిబుల్ ఉండకూడదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్గా యాక్సెసిబుల్ ఉండకూడదు, ఏదో ఒక రిస్ట్రిక్షన్ ఉండాలి. అసలు వీటికి నిజంగా యాక్సెస్ ఉందా లేదా అనేది ఒకటి ఎతకాలి. ఓకే, ఇదేంటంటే బేసిక్గా లో లెవెల్లో మనం కాస్త చిన్నగా ఎతికేటప్పుడు అంతగానే ఉండదు, కానీ కాస్త పెద్ద స్కేల్లో ప్రాజెక్ట్ చేసినప్పుడు 100% ఎవడు పడితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళకి యాక్సెస్ అనేది ఉండకూడదు. కాస్త పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి, అనిపిస్తా అంతే. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు థింక్, జస్ట్ థింక్. ఓకే, ఏంటంటే ఎవడు పడితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే వాడి దగ్గరికి ప్రతిదీ ఆబ్జెక్ట్ అంటే పాస్వర్డ్ అనేది రాకూడదు. అంటే పాస్వర్డ్ అనేది ప్రైవేట్లో ఉండాలి. బట్ ఒక వ్యాలిడేషన్ చేసి నా దగ్గరికి పాస్వర్డ్ రావాలి. అంటే నేను కరెక్ట్ యూజర్ లేదు తెలుసుకోవాలి, దాంతో నా పాస్వర్డ్ రావాలి. ఓకే, దట్స్ వాట్ ఎన్క్యాప్సులేషన్. అంటే ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లం అవునా కదా, ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లం. ఆ రియల్ వరల్డ్ ప్రాబ్లం సాల్వ్ చేసిన ఎన్క్యాప్సులేషన్. ఎగ్జాక్ట్గా ఎలా అంటే, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ డేటా అండ్ ఫంక్షన్స్ టుగెదర్ ఇంటూ ఎ సింగిల్ యూనిట్ అంటే క్లాస్, restricting direct access to some of an object's component. It is restricting direct access to some of an object component. Encapsulation is also known as data hiding, as it prevents outside interference and ensures data integrity. It allows access to class members only through getter and setter methods.
అంటే మేజర్గా ఏంది గెటర్ అండ్ సెటర్ మెథడ్స్. అంటే పాస్వర్డ్ని చూడాలంటే దేర్ షుడ్ బి అ ఫంక్షన్ విచ్ ఐ షుడ్ కాల్ విచ్ విల్ వెరిఫై మీ అండ్ గెట్ మీ ద పాస్వర్డ్. నేను ఆ పాస్వర్డ్ని మాడిఫై చేయాలంటే దేర్ షుడ్ బి అనదర్ ఫంక్షన్ విచ్ ఐ హ్యావ్ టు కాల్ విచ్ విల్ వ్యాలిడేట్ మీ అండ్ ఇట్ విల్ చేంజ్ దట్ పాస్వర్డ్ బిహాఫ్ ఆఫ్ మీ. అర్థమవుతుందంటే నాకు డైరెక్ట్గా యాక్సెస్ లేదు, బట్ త్రూ గెటర్ అండ్ త్రూ సెట్టర్ మెథడ్స్ ఐ షుడ్ బి ఏబుల్ టు చేంజ్ ఇట్ ఆర్ ఐ షుడ్ బి ఏబుల్ టు వ్యూ ద పాస్వర్డ్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద ఫ్లో. ఓకే, సో కాస్త మనం కోడ్ చూసుకున్నట్లయితే, సో దిస్ ఈజ్ ద ఎంప్లాయీ క్లాస్. ఓకే, ఎంప్లాయీ క్లాస్లో వాడి నేము వాడి యొక్క శాలరీ. ఇప్పుడు శాలరీ అనేది ఏంటంటే వాడి నేము వాడి శాలరీ రెండు కూడా ప్రైవేట్. అర్థమవుతుంది. నాకు వెంటనే రాకూడదు అనుకో, ముఖ్యంగా శాలరీ అనుకోండి, నేమ్ కాదు. ఓకే, బట్ వాట్ ఎవర్, ఇక్కడ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు ప్రైవేట్లో పెట్టేశాను నేను. మీకు తెలుసు కదా, పబ్లిక్ అంటే బయటోడు చూడొచ్చు, బయటోడు యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అనుకో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినోడు కూడా ఇది యాక్సెస్ చేసుకోలేడు. ప్రైవేట్ అంటే ఏంది, నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు బట్ ఐ సే యూ కాంట్ యాక్సెస్ బికాస్ ఇట్స్ ఎ ప్రైవేట్. ప్రైవేట్ అంటే ద పర్సన్స్ హూ ఆర్ ఇన్ దిస్ క్లాస్ ఓన్లీ కెన్ యాక్సెస్ దట్ ఫీల్డ్స్, నాట్ అవుట్ సైడ్ ది క్లాస్. అంటే ఇప్పుడు అవుట్ సైడ్ ది క్లాస్లో మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసామనుకోండి, వీడికి ఈ రెండు కూడా యాక్సెస్ లేదు. ఏంటి, వీడికి రెండు కూడా యాక్సెస్ లేదు. బట్ ఈ రెండింటిని వాడు ఎలా చూడాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ ఫంక్షన్స్ విచ్ ఈస్ గెట్ నేమ్. ఏంటిది, గెట్ నేమ్. ఇది పబ్లిక్లో పెడతాం మనం. ఇది పబ్లిక్లో పెట్టి ఇది ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు ప్రైవేట్ అనేది ఏం చెప్పాను, ఈ క్లాస్లో ఉన్న వాటికి అది యాక్సెస్ ఉంటుంది, అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్కి యాక్సెస్ ఉంటుంది. అంటే ఈ గెట్ నేమ్కి ఈ నేమ్ అనేది యాక్సెస్ ఉందా, ఉంది. ఈ గెట్ నేమ్ని మనం కానీ పిలిచామనుకో బయట నుంచి, ఇది మనకు ఆ పేరు ఇస్తుంది. ఇక్కడ మీకు అనిపించవచ్చు ఏంటి నేను డైరెక్ట్గా పేరుని పిలుచుకుంటాను, ఈ గెట్ నేమ్ ఇది ఎలాగో రిటర్న్ చేస్తాను కదా అనిపించవచ్చు. బట్ జస్ట్ థింక్, ఇక్కడ జస్ట్ పేరు మాత్రం రిటర్న్ అవుతుంది. యూ కెన్ డూ లాట్ ఆఫ్ లాజిక్స్ హియర్, యూ కెన్ యాడ్ లాట్ ఆఫ్ లాజిక్స్ బిఫోర్ రిటర్నింగ్ ద నేమ్. యూ కెన్ ఈ అప్పుడప్పుడు ఈ పారామీటర్లు ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. సెండ్ మీ యువర్ ఫోన్ నెంబర్, ఐ విల్ వ్యాలిడేట్. నువ్వు నా ఫోన్ నెంబర్ పంపు, ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్తో నేను వ్యాలిడేట్ చేసుకుంటాను. అది కరెక్ట్ అయితే నేను నేమ్ రిటర్న్ చేస్తాను, లేకపోతే పోరా పువ్వా అని రిటర్న్ చేస్తాను. యూ కెన్ రైట్ ద లాజిక్. కరెంట్లీ ఇట్ ఇస్ నాట్. కరెంట్లీ వీఆర్ జస్ట్ సింప్లీ వెన్ ఎవర్ వీఆర్ కాలింగ్ దిస్ ఫంక్షన్ డైరెక్ట్గా మనం నేమ్ అనేది రిటర్న్ చేస్తున్నాం. బట్ యూ కెన్ యాడ్ ఎనీ లాజిక్. అదవుతుంది, నీ బట్టి నువ్వు ఏదైనా లాజిక్ యాడ్ చేసుకో. ఓకే, అండ్ సెట్ నేమ్. సెట్ నేమ్ అంటే ఏముంది, మనం డైరెక్ట్గా ఎనీహో దీన్ని పిలవలేము కాబట్టి ఈ ఫంక్షన్ మనం పిలుచుకుంటే, అది ఫంక్షన్ మనం పిలుచుకుంటే దాన్ని బట్టి మనం ఈ పేరుని మార్చుకోవచ్చు. అంటే పేరుని మార్చుకోవాలన్నా ఒక ఫంక్షన్ కావాలి, సెపరేట్ ఫంక్షన్. పేరుని యాక్సెస్ చేయాలన్నా ఒక సెపరేట్ ఫంక్షన్ కావాలి. సేమ్ అదేవిధంగా శాలరీ యాక్సెస్ చేయాలంటే ఒక ఫంక్షన్. ఓకే, ఇక్కడ చూడు, సెట్ శాలరీ అంటే శాలరీని ఏం చేస్తున్నాం మనం, మారుస్తున్నాం, మాడిఫై చేస్తున్నాం. మాడిఫై చేసేటప్పుడు ఇక్కడ సింపుల్గా మనం ఎక్కడలాగే దిస్ డాట్ శాలరీ కూడా శాలరీ రాసియచ్చు. బట్ హియర్ వీఆర్ యాడింగ్ ఏ చెక్. ఏంటది, శాలరీ షుడ్ బి గ్రేటర్ దెన్ 0. అర్థమవుతుంది. అంటే ఇప్పుడు లెట్ సపోజ్ నేను కింద ఎక్కడ ఒకవేళ నాకు అది ప్రైవేట్ కాదు బయట అనుకో, నేను ఇక్కడ సింపుల్గా హూ నోస్ నేను ఈఎంపీ డాట్ శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు, అదే ఈఎంపీ డాట్ శాలరీ రాసి ఈజ్ ఈక్వల్స్ టు -100 రాశాను. తీసుకుంటుందా, తీసుకోదా? అబ్సల్యూట్గా తీసుకుంటుంది. ఇది మనం పబ్లిక్లో పెట్టుంటే, ఈ రెండు పబ్లిక్లో పెట్టేస్తుంటే, డైరెక్ట్గా యాక్సెస్ చేసి ఉంటే అబ్సల్యూట్గా తీసేసుకుంటుంది, అవునా? బట్ నవ్ యూఆర్ హ్యావింగ్ ఏ వ్యాలిడేషన్. ఏంటా వ్యాలిడేషన్, నువ్వు ఇచ్చే శాలరీ అనేది 0 కన్నా ఎక్కువ ఉంటే నేను తీసుకుంటా, లేకపోతే తీసుకోను. యు ఆర్ ఏబుల్ టు డూ సమ్ వ్యాలిడేషన్, అవునా? సేమ్ అదే విధంగా సో ఎనీ వ్యాలిడేషన్ యూ కెన్ డూ. ఓకే, బట్ ఏంటంటే బేసిక్గా బిఫోర్ యాక్సెసింగ్ సమ్ డేటా, బిఫోర్ modifying some data, you are having a validation. You are achieving the validation, which is very needed, okay, through getters and setters method. Encapsulation అర్థమైందా? నేనేమో కోడ్ రాయాలా? వెరీ సింపుల్ కదా, ఏమైనా కోడ్ రాయమంటారా? జస్ట్ సెట్ నేమ్ అని రాసిండు, పేర్లు మార్చిండు, అంటే పంపుతున్నాడు అంతే. ఓకే, జస్ట్ గెట్ నేమ్ ద్వారా పేర్లు తెచ్చుకుంటున్నాడు. పేర్లు తెచ్చుకోవాలంటే గెట్ నేమ్ వాడాలి, పేరు సెట్ చేయాలంటే సెట్ నేమ్ వాడాలి. నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే, జస్ట్ ఒకటి అవి ప్రైవేట్లో ఉన్నాయి, ఇవి మాత్రం పబ్లిక్లో ఉంచాం. సచ్ దట్ ఇవి యాక్సెసిబుల్లో ఉండాలి ఫంక్షన్స్, అవి మాత్రం అవి యాక్సెసిబుల్లో ఉండకూడదు. దీని ద్వారా మనం ఆ డేటా తెచ్చుకుంటాం.
దీని ద్వారా మనం ఆ డేటాని మోడిఫై చేస్తాం, దీని ద్వారానే దాన్ని ఏదైనా చేయగలం, కానీ దాని వల్ల డైరెక్ట్గా మనం ఏం చేయకూడదు, విచ్ ఈజ్ వెరీ కాన్ఫిడెన్షియల్ డేటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేసెస్. ఓకే, సో ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే అండ్ ఇంటర్ఫేసెస్ ఇన్ జావా ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎ క్లాస్ దట్ కంటైన్స్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ and static methods. It defines as a set of methods that a class must implement, promoting abstraction as loose coupling. అంటే ఎగ్జాక్ట్గా ఏంటంటే చాలా సింపుల్. ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక క్లాస్ ఉంది అంటే ఇది ఒక ఏమంటారు ఒక మాస్టర్ అనుకోండి, ఒక టైప్ చెకింగ్ మాస్టర్ అనుకోండి. అంటే బేసిక్గా ఇవి ఉండాలి నీ దగ్గర అని నువ్వు ఫోర్స్ చేస్తున్నావు. ఒక క్లాస్ ఉంది, ఇదిగో ఒక క్లాస్ ఉందనుకో, మనం ఈ క్లాస్కి చెప్తున్నావు నేను కొన్ని మెథడ్స్ చెప్తాను, ఆ మెథడ్ నీ దగ్గర ఖచ్చితంగా ఉండాలని. అర్థం? మనం ఏం చెప్తున్నాం, రే క్లాసు నేను కొన్ని మెథడ్లు చెప్తున్నాను, నువ్వు కనుక నన్ను ఫాలో అవుతావు, నా పేరు రాసేవే అనుకో, నేను చెప్పిన ప్రతి ఒక్కటి నువ్వు చెయ్యాలి. నేను ఒక ఇంటర్ఫేస్ని, నువ్వు కనుక నన్ను కనుక ఇంప్లిమెంట్ చేస్తే నా దాంట్లో ఉన్న ప్రతి ఫంక్షన్ కూడా, నా దాంట్లో ఉన్న ప్రతి ప్రాపర్టీ కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్న ప్రతి ప్రాపర్టీ నేను ఇంప్లిమెంట్ చేయను కాబట్టి. ఇక్కడ మీరు చూడండి, ఇట్స్ ఎన్ ఇంటర్ఫేస్. ఓకే, ఇంటర్ఫేస్ అంటే ఏంది అర్థమవుతుందా? ఇట్స్ ఎన్ ఇంటర్ఫేస్ యానిమల్. ఇందులో మనం వాయిడ్ మేక్ సౌండ్ అని రాస్తాం, ఇలాగ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం ఉండదు, డైరెక్ట్గా. ఇట్స్ ఎన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అంటే ఏంటంటే మనం దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యం, జస్ట్ డిక్లేర్ మాత్రం చేస్తాం, ఇంప్లిమెంట్ చెయ్యం. ఓకే, సో ఇంప్లిమెంట్ చేయకుండా జస్ట్ ఆ పేరు మాత్రం రాస్తాం. అండ్ ఎవడెవడైనా సరే యానిమల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తే, ఇలా ఇంప్లిమెంట్స్ కీవర్డ్తో వాడుకొని ఇంప్లిమెంట్స్ చేస్తే, ఇక్కడ ఒకటి చెప్తున్నాం ఏంటంటే రే డాగు, రే కుత్త, ఇది హిందీ ఏదేదో అనేసుకోవద్దు, సారీ అన్నాకే నాకు గుర్తొచ్చింది, హిందీ వర్డ్ అది. ఓకే, సో సారీ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే రే డాగు, నువ్వు ఖచ్చితంగా యానిమల్ ఇంటర్ఫేస్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో అందులో ఏముంది, మేక్ సౌండ్ ఉంది, మేక్ సౌండ్ నువ్వు ఖచ్చితంగా రాయాలి, యూ షుడ్ ఇంప్లిమెంట్ దట్ ఫంక్షన్ ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే బేసిక్గా ఒక టైపింగ్ అనమాట. అంటే ఒక టైపింగ్ అంటే ఒక టైప్ చెకింగ్, ఒక టైప్ ఎన్ఫోర్సింగ్ అంటే నువ్వు ఖచ్చితంగా ఇవన్నీ ఉంచాలి. నువ్వు ఎక్స్ట్రాగా ఏదైనా ఉంచుకుంటావో ఉంచుకోవో అదంతా నీ సమస్య, నాకు అనవసరం. బట్ నన్ను ఇంప్లిమెంట్ చేస్తున్నావు కాబట్టి, నన్ను ఇంప్లిమెంట్స్ అని కూడా రాసి ఇంప్లిమెంట్ చేస్తున్నావు కాబట్టి, నా పేరు రాసావు కాబట్టి, నువ్వు ఖచ్చితంగా నా దగ్గర ఉన్న ఫీల్డ్స్ అన్నీ కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేసి తీరాలి. అంటే ఇప్పుడు కోడ్ వైస్ రాద్దాం ఒకసారి, ఒక చిన్న కోడ్. ఇప్పుడు నేను ఒక ఇంటర్ఫేస్ తయారు చేస్తానండి. ఇంటర్ఫేస్ ఒక ఏమంటారు ఇంటర్ఫేస్ ఒక బేస్ కార్ అనుకోండి, బేస్ కార్ ఏదో ఒకటి. ఓకే, ఇందులోనే ఏంటంటే ఖచ్చితంగా ఇట్ షుడ్ స్టాప్ అనే ఒక ఫంక్షన్ ఖచ్చితంగా ఉంది. ఏం పేరు ఇది? స్టాప్ అనే ఫంక్షన్ ఖచ్చితంగా ఉంది. ఓకే, అండ్ నేను ఈ కార్ అనే దాన్ని ఆ బేస్ కార్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఓకే, ఆ బేస్ కార్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా, ఇంకేం మార్చను నేను, అంతే. ఏం జరుగుతుంది ఇష్యూ చూపించింది. ఏం చూపించింది ఇక్కడ మీరు చూడవచ్చు, కార్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ స్టాప్. అంటే స్టాప్ అనే దాన్ని మీరు రాయలేదు ఎందుకు అని రాస్తుంది, అడుగుతుంది. ఓకే, నేను ఇక్కడ అంటే డెఫినెట్గా వాట్ షుడ్ వి డూ, ఇక్కడ వాయిడ్ అని రాసి ఇది చెయ్యాలి, తప్పదు. ఇంకా కార్ హ్యాస్ స్టాప్డ్ ఏదో ఒకటి, తొక్కలేదు నా తొక్కలో ప్రతాప్ రెడ్డి, నా తొక్కలో ఓకే, అది పెడితే పోద్ది. సో ఓకే, సో యూ గాట్ ద సొల్యూషన్ రైట్, జస్ట్ 50. ఓకే, సో మనం ఏంటంటే బేసిక్గా దిస్ ఇంటర్ఫేస్లో మనం కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇందులో ఉన్నది ఏదైనా సరే వీ కెన్ సింప్లీ వీ హ్యావ్ టు ఫాలో దిస్ స్ట్రక్చర్. ఓకే, దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ అంటే తెలిసిందే. ఇన్హెరిటెన్స్ ఇన్ జావా ఈజ్ ద ప్రాసెస్ వేర్ వన్ క్లాస్ derives the properties and behaviors of another class. The subclass can reuse, extend or modify the methods and fields in the superclass. Just like మీ నాన్నగారి యొక్క ప్రాపర్టీస్ మీకు వస్తాయా, మీ నాన్నగారి యొక్క బిహేవియర్స్ మీకు వస్తాయా, మీ తాతగారి యొక్క బిహేవియర్స్ మీ నాన్నగారికి వస్తాయి, అండ్ అదే బిహేవియర్స్ మీకు కూడా వస్తాయి. దట్స్ ఇట్, ఇన్హెరిటెన్స్, జీన్స్ లెక్కే, దట్స్ ఇట్. ఓకే, ఏం లేదు, జస్ట్ పైన ఉన్న వాళ్ళ బిహేవియర్లు ప్రాపర్టీస్ కిందలోకి వస్తాయి, వీళ్ళ బిహేవియర్లు ప్రాపర్టీ లీ కిందలోకి వస్తాయి, సేమ్ అలానే. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే సూపర్ క్లాస్ ఉంటుంది, సబ్ క్లాస్ ఉంటుంది. సూపర్ క్లాస్ అంటే ఎవరు? మీ నాన్న. సబ్ క్లాస్ అంటే ఎవరు? మీరు. అంటే ఇక్కడ వెహికల్ అనేది సూపర్ క్లాస్, కార్ అనేది కార్.
అదే ఇప్పుడు వెహికల్లో ఏదైనా రావచ్చు. వెహికల్లో వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఒక కారు. వెహికల్ని చూసుకొని ఒక కారు అర్థమవుతుందా? అంటే ఎక్స్టెండ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్. మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ ఎ క్లాస్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ క్లాస్. ఇట్ ఈజ్ ఎ క్లాస్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ క్లాస్. దిస్ క్లాస్ ఈజ్ ఎక్స్టెండింగ్ దిస్ క్లాస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. బీ సింపుల్. ఏంటంటే ఇది ఒక క్లాసే. వెహికల్ అనేది ఒక క్లాసే. వెహికల్లో ఏ ప్రాపర్టీస్ ఉండొచ్చు అంటే అంటే ఈ వెహికల్ కారు వదిలేండి. మీ తాతగారు, మీ నాన్న, మీరు. ఓకే, మీ తాతగారు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అది మీ నాన్నకు వస్తుంది కదా. మీ నాన్న కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అది మీకు వస్తుంది కదా. అంతే కదా. అంటే మీ నాన్నకున్న ప్రాపర్టీస్ మీ తాతగారికి వస్తుందని గ్యారంటీ లేదు. మీకున్న ప్రాపర్టీస్ మీ నాన్నకి మీ తాతగారికి వస్తుందని గ్యారంటీ లేదు. ఈ ఫ్లో అయితే క్లారిటీగా ఉందా? ప్రాపర్. సో పైనుంచి కిందకెళ్ళా మనకి ప్రాపర్టీస్, బిహేవియర్స్ అని వస్తూ ఉంటుంది. అదే నేను చెప్పాలనుకున్నా. ఓకే, సరే మనం చూసుకుంటే ఇదొక పేరెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదొక చైల్డ్ క్లాసు. ఇలా ఎక్స్టెన్స్ అని రాసుంటే పేరెంట్ పేరు రాసి ఉంటుంది. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ కెన్ యూజ్ పేరెంట్ క్లాస్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్. అంటే ఇక్కడ ఇందులో మనకి 5 పేర్లు 5 మెథడ్స్ ఉన్నాయనుకో, ఇక్కడ మనకి అనదర్ 5 పేర్లు అనదర్ 5 మెథడ్స్ ఉన్నాయనుకో. బట్ యాక్చువల్గా మనం ఎక్కడైతే దీని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అక్కడ ఈ 5 కూడా వాడుకోవచ్చు. అంటే దీనివి కూడా వాడేసుకోవచ్చు. దీని ఒక ఆబ్జెక్ట్ చైల్డ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే చైల్డ్ దగ్గర వాడి యొక్క డేటా ఉంది, వాడి యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి, వాడి యొక్క మెథడ్స్ ఉన్నాయి. దానితో పాటుగా పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి, పేరెంట్ యొక్క బిహేవియర్ కూడా ఉంది. ఓకే, అండ్ పేరెంట్ మాత్రం ఉంది, చైల్డ్ది రాదు కదా. అర్థమవుతుందా? సో ఇన్హెరిటెన్స్ అంటే కొద్ది గొప్ప ఒక ఐడియాతో వచ్చింది కదా. సో ఇన్హెరిటెన్స్లో మనకి టైప్స్ ఏంటంటే 5 రకాలు ఉన్నాయి. ఇందులో మేజర్గా చాలా ఇంపార్టెంట్ అయింది. ఫస్ట్ థింగ్ సింగిల్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ మల్టీ లెవెల్, నెక్స్ట్ హైరార్కియల్, నెక్స్ట్ మల్టిపుల్. ఇదేంటంటే అంతగానే ఏం కాదు, బట్ వాటెవర్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కూడా ఉంది. ఓకే, ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నోట్స్ అంతా కూడా కింద ఉందని చెప్పా కదా, డోంట్ వరీ. ఓకే, స్పీడ్గా స్కిప్ చేసేస్తున్నా, ఇవేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని. ఒకటి వస్తా. ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? జస్ట్ సింపుల్. మీ డాడీ మీరు ఉన్నారు. ఓకే, మీ డాడీ దగ్గర నుంచి ప్రాపర్టీస్ మీరు తెచ్చుకుంటున్నారు. ఓకే, అంటే యానిమల్ ఉంది. ఓకే, ఇప్పుడు యానిమల్ దగ్గర నుంచి యానిమల్ ఎక్స్టెండ్ చేస్తుంది. సో దీనివల్ల ఏముంది, యానిమల్ దగ్గర సౌండ్ అనే ఒకటి మెథడ్ ఉంది, డాగ్ దగ్గర బార్క్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను డాగ్ని కనుక పిలిస్తే డాగ్ దగ్గర సౌండ్ ఉంది, బార్క్ కూడా ఉంది. ఓకే, యూర్ అండర్స్టాండింగ్. లెట్ మీ రైట్ కొంచెం కోడ్ రాద్దాం, ఇందా చాలాసేపు నుంచి రాయట్లేదు అనుకుంటా. ఓకే, ఇప్పుడు నేను ఒక యానిమల్ అన్న ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, నథింగ్, చాలా సింపుల్. ఓకే, ఇందులో మనకి ఏముంది ఇప్పుడు సింపుల్గా, యానిమల్ దగ్గర ఏముండొచ్చు, అరుస్తుంది అనుకోండి, ప్రతి యానిమల్ అరుస్తుంది అనుకోండి. సో షౌటింగ్, వాయిడ్ షౌటింగ్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println యానిమల్ ఈజ్ షౌటింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ యానిమల్ నుంచి ఇప్పుడు ఏమంటారు, ఒక ఏదో ఒక యానిమల్ పేరు హార్స్ ఉంది. హార్స్ కంటే సొంత ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ ప్రతి యానిమల్కి ఉన్న కామన్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో కామన్ ప్రాపర్టీస్ హార్స్లో మనం రాయం, ఎందుకంటే ఎలాగో అక్కడి నుంచి వస్తుంది కాబట్టి. సో మనం ఓకే, సో ఇప్పుడు ఇదేం చేయొచ్చు, కాస్త ఫాస్ట్గా పరిగెడుతుంది కదా. సో రన్నింగ్. ఓకే, వైడ్ రన్నింగ్. ఓకే, ఇందులో ఇక్కడ మనం ఇలా పారామీటర్స్ పెట్టాలి కదా, లేకపోతే రన్ టైం ఎర్రర్ వచ్చేది. ఓకే, వాట్ ఎవర్ వాయిడ్ రన్నింగ్. ఇక్కడ ఏం జరుగుతుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln హార్స్ ఈజ్ రన్నింగ్. ఓకేనా. సో ఇప్పుడు హార్స్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమంటారు, లెట్ మీ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ హార్స్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ హార్స్. ఓకే, సో ఇప్పుడు నేను కనుక హెచ్ డాట్ రన్నింగ్ అని పిలవచ్చు, అండ్ హెచ్ డాట్ షౌటింగ్ అని కూడా పిలవచ్చు. ఏమైంది, కెనాట్ ఫైండ్ సింబల్ హెచ్చా? అయ్యా మర్చిపోయినాయి, ఇక్కడ ఎక్స్టెండ్ ఎవడు చేస్తాడయ్యా.
అది ఇప్పుడు వస్తుంది అది. అంటే షౌటింగ్ లేదు యానిమల్లోని, ఆ హార్స్లోని షౌటింగ్ అనే ఫంక్షనే లేదు, నువ్వు ఏ ఊరి నుంచి యాక్సెస్ చేస్తున్నావు అని అడుగుతుంది. ఓకే, సో ఎక్స్టెండ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు దాని యొక్క పేరెంట్ అనేది ఇప్పుడు షౌట్, అది యానిమల్ కాబట్టి యానిమల్ దగ్గర షౌటింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు హార్స్ దగ్గర కూడా షౌటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇష్యూ రాకూడదు. లెట్స్ సీ, ఇదిగోండి ఇప్పుడు నేను 2 చేస్తాను. హార్స్ ఇస్ రన్నింగ్, యానిమల్ ఇస్ షౌటింగ్. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ జస్ట్ లైక్ ఇన్హెరిటెన్స్, వాళ్ళ పేరెంట్ ఒక డేటా చైల్డ్ దగ్గరికి రావడం. ఓకే, ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, జస్ట్ పేరెంట్ టు సన్. ఓకే, నెక్స్ట్ మల్టీ లెవెల్ అంటే ఏంటంటే గ్రాండ్ పేరెంట్ నెక్స్ట్ చైల్డ్. ఇది కూడా జస్ట్ ఏమి లేదు, ఏంటంటే గ్రాండ్ పేరెంట్ దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, పేరెంట్ ఏమో గ్రాండ్ పేరెంట్ని ఎక్స్టెండ్ అవుతున్నారు, చైల్డ్ ఏమో పేరెంట్ ఎక్స్టెండ్ అవుతున్నారు. ఇతని దగ్గర ఒకటి ఉంది, ఇతని దగ్గర ఇంకోటి ఉంది, ఇతని దగ్గర ఇంకోటి ఉంది, ఒక్కొక్కరి దగ్గర ఒకటి ఉంది. ఇప్పుడు కన్నా మనం చైల్డ్ని కనుక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చైల్డ్ దగ్గర పేరెంట్ ఒక డీటెయిల్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్స్ ఒక డీటెయిల్స్ ఉంటాయి. అందుకే మనం ఇది పిలుచుకోగలుగుతాం, ఇది పిలుచుకోగలుగుతాం, జస్ట్ చైల్డ్ ఒక ఆబ్జెక్ట్ అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. జస్ట్ ఏంటంటే మనవడికి నాన్న యొక్క ప్రాపర్టీస్ వస్తే నాన్న యొక్క బిహేవియర్ వస్తుంది, అండ్ తాత యొక్క ప్రాపర్టీస్ వస్తే తాత యొక్క బిహేవియర్ కూడా వస్తుంది. ఓకే, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దట్. అది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక్కదాన్ని సెపరేట్ వాళ్ళు ఏమంటే ఇన్హెరిట్ చేసుకోవడం. అంటే ఈడెవడో అంటే ఇప్పుడు ఒక్క తండ్రికి ఇద్దరు ముగ్గురు కొడుకులు. ఓకే, దట్స్ ఇట్. ఒకే ఫాదరు 3 కొడుకులు అనుకోండి, ఏముంది ఈ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ అని 3 కొడుకులకి వస్తుంది. అవునా? అంటే ఇతని దగ్గర 5 ప్రాపర్టీస్ 5 బిహేవియర్ మెథడ్స్ ఉన్నాయనుకోండి, ఆ 5 ముగ్గురు దగ్గర ఉంటుంది. అంటే వీళ్ళకంటూ సెపరేట్ కొన్ని ఉండొచ్చు, దాంతోపాటు ఇతనివి కూడా ఉంటాయి, సేమ్ విత్ హిమ్. దట్స్ ఇట్. అంటే నువ్వు దీన్ని క్రియేట్ చేసినా సరే ఇది వాడుకోవచ్చు, అండ్ దీన్ని క్రియేట్ చేసిన సరే ఆబ్జెక్ట్ ఇది వాడుకోవచ్చు. దట్స్ ఇట్, అంతే. ఇదిగో నేను కార్ క్రియేట్ చేసా, కార్ తోటి ఇది. నెక్స్ట్ నేను డ్రైవ్ పిలిచాను, స్టార్ట్ ఏం వెహికల్లో ఉంది, డ్రైవ్ ఏమో ఎక్కడ ఉంది. నేను బైక్ ఇది పిలిచిన సరే రైడు పిలిచాను, స్టార్ట్ ఎక్కడ ఉంది, రైడ్ ఎక్కడ ఉంది, అంతే. జస్ట్ ఏం తేడా లేదు. చైల్డ్ దగ్గర వాళ్ళ పేరెంట్ ఒక డేటా ఉంటుంది, చైల్డ్ ఒక డేటా ఉంటుంది. సో నువ్వు చైల్డ్ యొక్క ప్రాపర్టీస్ పిలుచుకోవచ్చు, పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ కూడా పిలుచుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇద్దరు పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ తెచ్చుకోవడం. అండ్ ఇది బేసిక్గా జావాలో విత్ క్లాసెస్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకే, బట్ మనం జావాలో ఇది మనం ఇంటర్ఫేసెస్ త్రూలో, అంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ లైక్ ఇది చెయ్యాలని కాదు, ఇప్పుడు ఏదో ఒక నీడ్ రావచ్చు. అబ్బా ఇప్పుడు నాకు ఇందులో ఉన్న డేటా కావాలి, ఇందులో నుంచి నేను డేటా తెచ్చుకోగలగాలి, ఇందులో నుంచి డేటా తెచ్చుకోగలగాలి, అదే నీడ్ రావచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ త్రూ క్లాసెస్. అంటే బేసిక్గా యూ కాంట్ గెట్ దేర్ డెఫినేషన్స్, క్లాసెస్తో అవ్వదు కాబట్టి. ఓకే, క్లాస్ అంటే ఏంది, వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ ఉంటాయి, డెఫినేషన్స్ ఉంటాయి, కొన్ని అంటే ఇప్పుడు ప్రాపర్టీస్ అన్నా సరే కొన్ని, ఇప్పుడు స్ట్రింగ్ బ్రాండ్ ఉంది, మనం దాన్ని డిఫైన్ చేయలేదు, ఫైన్, బట్ ఒక ఫంక్షన్ ఉంది, ఇట్ ఈస్ ఏ డిఫైన్డ్ వన్ కదా. సో ఏంటంటే ఇలాంటి డిఫైన్డ్ వన్ కంటే మనం ఏం తెచ్చుకోలేము. ఓకే, హౌ దిస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్ అంటే ఓన్లీ వన్ థింగ్, త్రూ ఇంటర్ఫేసెస్. అర్థమవుతుంది, త్రూ ఇంటర్ఫేసెస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇది మనం చూసుకుంటే ఇంటర్ఫేస్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఇంటర్ఫేస్ అని చెప్పా కదా, ఏంటంటే అందులో మనం ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చెయ్యం. నెక్స్ట్ ఇంకో ఇంటర్ఫేస్, మనం ఇప్పుడు ఈ క్లాస్ని ఈ రెండింటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ అలాగా 2 క్లాసెస్తో ఎక్స్టెన్స్ అని పెట్టి 2 క్లాసెస్ని ఎక్స్టెండ్ చేయలేం. బట్ 2 ఒక ఇంటర్ఫేసెస్ని మనం ఇంప్లిమెంట్ చేయగలం. మనం ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేస్తాం, క్లాసెస్ని ఎక్స్టెండ్ చేస్తాం. 2 క్లాసెస్ని మనం ఎక్స్టెండ్ చేయలేం, ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ 2 ఇంటర్ఫేసెస్ని మనం ఇంప్లిమెంట్ చేయగలం. ఓకే, అండ్ బేసిక్గా ఏంటంటే దాన్ని బట్టి అవి ఇక్కడ మనం వాడుకోవచ్చు. బేసిక్గా చెప్పా కదా, ఇంటర్ఫేసెస్ ఒక వన్ ఆఫ్ ది మేజర్ థింగ్, ఏమేమి ఉండాలో చెప్పడం. అర్థమవుతుందా? దీని దగ్గర ఏమి ఉండాలో చెప్తుంది, దీని దగ్గర ఏమి ఉండాలో చెప్తుంది. అంటే అవన్నీ కూడా మనం ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ఎ వెరీ రియల్ లైఫ్కి వచ్చేస్తే చాలా పెద్ద ఇంపార్టెంట్ థింగ్. అర్థమవుతుంది, ఎందుకంటే ఒక క్లాస్కి మనం ఎప్పుడు కూడా ఏదో హక్కు ఇచ్చకూడదు. అంటే ఒక క్లాస్కి ఎక్కడిదక్కడ మనం రిస్ట్రిక్షన్ పెట్టాలి, ఇది ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి అని. అర్థమవుతుందా? ఎందుకంటే డిక్లేర్ చేయకపోతే యాప్ క్రాష్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్. బట్ జస్ట్ థింగ్ ప్రతి దగ్గర కూడా రిస్ట్రిక్షన్ అనేది ఉండాలి. నువ్వు ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి ఒక క్లాస్కి, అది ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలో అలానే ఉండాలి. అంటే దానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉండాలి. అర్థమవుతుంది? అవే ఈ ఎక్స్టెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా
ఇంటర్ఫేస్ అని అవే చెప్తుంది. ఓకే, అర్థం. జస్ట్ ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు ఈ పైనుంచి మనం ఇవి ఉండాలని తెచ్చుకున్నాం అంతే తప్ప డేటా అంతా కూడా కిందే ఉంటుంది. అదవుతుంది. ఇవి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇందులో 5-6 ఉంటే అన్నీ కూడా ఇందులో ఉండాలి. బట్ దీని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి, అది మాత్రం నీ దగ్గర ఉంటుంది, అంతకుమించి చేయలేదు. అంటే బాడీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే బర్డ్లో ఉన్న ఫీచర్స్ మాత్రం వాడుకోగలిగావు. బట్ వాట్ యు గాట్ బెనిఫిట్ ఫ్రమ్ హియర్ ఈజ్ దట్ ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేసుకోగలిగావు సచ్ దట్ ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరాలి ఇందులోని. సో దెర్ ఈజ్ ఎ రిస్ట్రిక్షన్. సో ప్రాజెక్ట్ విల్ గో వెల్. ఓకే, రాయాల్సిన అవసరం లేదుగా. జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ విత్ క్లాసెస్ టు అవాయిడ్ అంబిగ్యూటీ అండ్ కాంప్లెక్సిటీ. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు అంత బాగానే చెప్పాను, కానీ ఎందుకు జావా క్లాసెస్ ద్వారా ఈ యొక్క మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది అవ్వదు అని చెప్పలేదు నేను మీకు. చాలా సింపుల్ థింగ్ అబ్బా. ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, అమ్మ నాన్న. ఇద్దరి దగ్గర నుంచి ఒక జస్ట్ థింగ్, ఇప్పటివరకు నాన్న అనుకుంటూ వచ్చాం, అమ్మ నాన్న అనుకున్నారు అనుకో, జస్ట్ థింగ్. ఇప్పటివరకు మన అజంప్షన్ ఏంది, నాన్న దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి, అవునా? వాట్ ఇఫ్ యువర్ ఫాదర్ లైక్స్ మూవీస్ మచ్ బట్ యువర్ మదర్ డోంట్ లైక్, మీ మదర్కి నచ్చదు, అదవుతుంది. అంటే ఇప్పుడు మీ ఫాదర్ దగ్గర ఏదో ఫీల్డ్ ఈజ్ లైక్స్ మూవీ అనేదో ఉంది, అది ట్రూలో ఉంది. అదే ఫీల్డ్ మీ మదర్ దగ్గర ఫాల్స్లో ఉంది. ఇప్పుడు ఈ చైల్డ్ ఏం తీసుకుంటాడు? మన కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళ పేరెంట్ దగ్గర ఉన్న ప్రతి కూడా వచ్చేస్తాయి. బట్ ఆ కాన్సెప్ట్లో మనం వెళ్తుంటే అమ్మ దగ్గర ఒకటి ఉందో నాన్న దగ్గర ఒకటి ఉందంటే ఇటు ఏం తీసుకుంటాడు? ఇష్యూ కదా అదొకటి. అమ్మ ఏమో ఒక ఫంక్షన్ ఒకలా డిక్లేర్ చేసింది, డాడీ ఏమో ఇంకో ఫంక్షన్ ఇంకోలా డిక్లేర్ చేశారు. చైల్డ్ దగ్గరికి ఏమొస్తుంది? సో ఆ యొక్క అంబిగ్యూటీ రాకుండా ఉండడానికే ఇంటర్ఫేసెస్ త్రూ మాత్రం అవుతుంది, క్లాసెస్ త్రూ అవ్వదు. ఓకేనా? సో ఇది కూడా క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ క్లియర్ కదా, రాయాల్సిన అవసరం ఆల్రెడీ రాసినా కాబట్టి కొన్ని రాయాల్సినంత అవసరం అయితే లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ దట్ హైడ్స్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పోజెస్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే టీవీ రిమోట్ ఉంది. టీవీ రిమోట్ని మీరు రెడ్ బటన్ నొక్కితే టీవీ ఆగిపోద్ది, ఆ విషయం తెలుసు మీ అందరికీ. ఓకే, ఈ పక్కన ప్లస్ బటన్ నొక్కితే వాల్యూమ్ పెరుగుతుంది, మైనస్ బటన్ నొక్కితే వాల్యూమ్ తగ్గుతుంది, ఈ పక్కన ప్లస్ బటన్ నొక్కితే ఛానల్ పెరుగుతుంది, ఛానల్ తగ్గుతుంది. వై, హౌ, ఎప్పుడు తెలుసా మీకు? తెలీదు. పోనీ నాకు తెలుసా? నాకు తెలీదు. మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదు. అంటే ఒక పని యొక్క ఇంటర్నల్ థింగ్స్ మనకి తెలియాల్సిన అవసరం లేదు. తెలియాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకు చూపించాలి? అంతే కదా. అంటే ఇప్పుడు మీరు రిమోట్ చూస్తే లోపల ఏం జరుగుతుందో వాళ్ళు మనకు చూపించరు, మనం చూడాలనుకోం, ఎందుకంటే మనకు అనవసరం. దట్స్ వాట్ అబ్స్ట్రాక్షన్. నేను ఎందుకు అన్ని కూడా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అంటే ఊప్స్ అనే కాన్సెప్ట్ రియల్ వరల్డ్ గురించి అర్థమవుతుంది. అబ్స్ట్రాక్షన్ ఏంది? ఏదైనా ఒకటి అనవసరం అయితే అడిగి ఎందుకు చూపించాలి? అవసరం అయితే చూపించి పర్లేదు, అనవసరం అయితే ఎందుకు చూపించాలి అడిగి? అంతే, దాంతో వచ్చింది అబ్స్ట్రాక్షన్. అనవసరం అయితే చూపించకూడదు. ఓకే, సో కీ ఫీచర్స్ హైడ్స్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ ద యూజర్. అడిగి ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ చూపించకూడదు. ఓన్లీ రిలవెంట్ డీటెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్. ఫైన్. అచీవ్డ్ యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. దీన్ని ఎలా అచీవ్ చేస్తారంటే ఈ రెండు వాడి చెప్తాను నేను. ఇంక్రీజెస్ సెక్యూరిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కోడ్ డిజైన్. ఓకే, ఇదంతా ప్రాపర్. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే ఏంది, ఇంటర్ఫేస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. బట్ హౌ ఇట్స్ ఎగ్జాక్ట్లీ అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేసేలా చేస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ ఇది వచ్చేసి ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఓకే అన్న, ఈ క్లాసెస్ అంటే విన్నాం కానీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే ఏంటన్నా మీరు అనుకోవచ్చు. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక క్లాసెస్లో ఏముండొచ్చు, ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. బట్ ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏముంటాయంటే ప్రాపర్టీస్ ఉంటాయి, కరెక్ట్, ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. బట్ ఇందులో కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. అంటే అవి డిక్లేర్ చేయొచ్చు, బట్ దాన్ని ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. దాని యొక్క ఆబ్జెక్ట్ ఏం రాయాల్సిన అవసరం ఇలా రాసి సరిపోద్ది, ఇలా పేరు రాసి వదిలేసి సరిపోద్ది. జస్ట్ లైక్ ఇంటర్ఫేస్లో అది అవుతుంది. దాని ముందు జస్ట్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ రాసి సరిపోద్ది. ఈ యొక్క క్లాస్ ముందు అబ్స్ట్రాక్ట్ అని పేరు రాయాలి మనం ఖచ్చితంగా. అండ్ ఏదో నీకు నచ్చిన దానికి, అంటే నువ్వు దేని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది యూజర్కి చూపించకుండా ఉందాం అనుకుంటున్నావో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, రాయకుండా ఎలా సింపుల్గా వదిలేసి సరిపోద్ది. ఓకే, సో ఎవరైతే ఏ క్లాస్ అయితే దీన్ని ఎక్స్టెండ్ చేస్తుందో, ఈ క్లాస్ని, అది ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఏం చేయాలి? అది ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ క్లాస్ని
డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అవ్వదు. సింపుల్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కదా, బట్ డైరెక్ట్గా దేన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం మనం? మొత్తం అన్నీ ఉండాలి అక్కడ. ఇప్పుడు క్లాస్ ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయగలం మనం? అందులో ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ప్రాపర్టీస్ నువ్వు సెట్ చేసుకుంటావు. ఓకే, ప్రాపర్టీస్ కాబట్టి ఫంక్షన్ నువ్వు ఎవరిని సెట్ చేస్తావు? అర్థమవుతుంది. ఎలాంటి ఫంక్షన్స్ మనం సెట్ చేయం కదా మనం నార్మల్గా మన మెయిన్ మెథడ్లో, అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో అందుగురించి ఏంటంటే దీని యొక్క క్లాస్ అనేది మనం దీని యొక్క ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేయలేము. ఓకే, అండ్ ఇది ఒకే ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఏంటంటే దీన్ని వేరే క్లాస్ అనేది ఎక్స్టెండ్ చేయక తప్పదు. ఒకవేళ చేస్తే అది 100% దీన్ని మాత్రం ఇనిషియలైజ్ చేయాలి 100%, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. ఏం చేయాలి? దీన్ని ఇనిషియలైజ్ చేయాలి. ఇదిగోండి ఏం చేస్తుంది, ఇనిషియలైజ్ చేస్తుంది. ఓకే, ఇనిషియలైజ్ చేశాక ఎగ్జాక్ట్ మనం ఏం రాతున్నాం ఇక్కడ కోడ్ ఏం రాస్తాం చూడండి పద ఒకసారి. లెట్ మీ జస్ట్ రైట్ డైరెక్ట్లీ. ఇక్కడ ఉన్నది కాకుండా డైరెక్ట్గా నేను ఒకసారి కోడ్ రాస్తాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఓకే యా, ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకే, జస్ట్ ఆ క్లాస్ పేరు ఇక్కడ మనం ఉన్నది రాద్దాం. సో వెహికల్. ఓకే, వెహికల్. అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయి మనకి? ఫస్ట్ ఏంటంటే వాయిడ్ స్టాప్. ఏంది సిస్టమ్ వెహికల్ ఈజ్ స్టాపింగ్, ఇలా అనుకోవచ్చా? సూపర్. ఇందులో మనకి ఏంటంటే ఇది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఇది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి నేను ముందు ఒక అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది యాడ్ చేసిన. అండ్ ఇందులో అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యాడ్ చేశాను కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ ద రైట్ టు జస్ట్ డిక్లేర్ ఎ వేరియబుల్. జస్ట్ ఒక పేరు పెట్టేయగలను, దాన్ని ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ హ్యావింగ్ దట్ ఆపర్చునిటీ. సో దాని పేరు స్టార్ట్ అనుకోండి. లెట్ సపోజ్ ఇట్ స్టార్ట్. ఇలా రాశాను. అండ్ ఇలా రాశాను కాబట్టి దీన్ని కూడా అబ్స్ట్రాక్ట్ అని రాయాలి. ఎందుకంటే ఈ క్లాస్ యొక్క గొప్పతనం అని కాదు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇట్ కెన్ కంటైన్ బోత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ నార్మల్ మెథడ్స్ యాజ్ వెల్. ఇది చూడండి, ఇది నార్మల్ మెథడ్, ఇది ఒకటి నార్మల్ మెథడ్, ఇది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్. బోత్ ఆర్ నాట్ సేమ్, బట్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్. ఇట్ ఈస్ టెలింగ్ దట్ యూ కెన్ స్టే విత్ మీ, నాట్ అన్ ఇష్యూ, ఐల్ హ్యాండిల్. సో అందువల్ల ఏంటంటే ఇది ఇలా చెప్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అండ్ ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ మనం డైరెక్ట్గా ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. ఎందుకంటే దీన్ని ఏం చేస్తాం ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే? సో ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేయకూడదు, చేయలేము కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? క్లాస్ కార్ ఏం చేస్తుందంటే ఎక్స్టెండ్ చేస్తుంది దేన్ని? వెహికల్ని. అండ్ ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ స్టాప్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టాప్ దాని దగ్గర ఉంటుంది. ఎక్స్టెండ్ అంటే అదే కదా, ఇట్స్ నాట్ ఇంప్లిమెంటింగ్, ఇట్స్ ఎక్స్టెండింగ్. ఎక్స్టెండ్ అంటే ఏంది? దాని దగ్గర ప్రాపర్టీస్ దీని దగ్గర ఉన్నాయి, బట్ దాని దగ్గర ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో అదొక అబ్స్ట్రాక్ట్ మెథడ్. నువ్వు ఎక్స్టెండ్ రాసినా సరే దీని మాత్రం నువ్వు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరాలి. అదవుతుంది. ఇప్పుడు ఇంప్లిమెంట్స్ రాసినప్పుడు అక్కడ అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్సే, అన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడే ఉంది మనం ఎక్స్టెండ్ రాసినా సరే ఇక్కడ మాత్రం ఇది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాబట్టి దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి తీరాలి. అంటే ఇలా రాసి ప్లీజ్ ఏమనుకో దగ్గుతున్నందుకు, నాకే చాలా చిరాకు ఉంది. కార్ ఈజ్ స్టార్టింగ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం బేసిక్గా ఏం చేసినాం, ఆ స్టార్ట్ ఏదైతే ఉందో వీఆర్ ఒకసారి ఇది కోడ్ని కమెంట్ చేస్తుందో ఏం బూతులు తిడుతుందో. ఓ సారీ, ఇక్కడే బూతులు తిడుతుంది కదా, హార్స్ అనేది ఏంటి అని అడుగుతుంది. ఓకే, ముద్దిస్తుందా? ఏమిస్తుంది? ఇదిగో, కార్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ స్టార్ట్ని ఓవర్ రైడ్ చేయకుండా ఏం చేస్తుందని అడుగుతుంది. అదో స్టార్ట్ మీరు ఓవర్ రైడ్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు అని అడిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం పబ్లిక్ అని కూడా రాయాలి. ఓకే, లేకపోతే ఇష్యూ వస్తుంది అది కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ కార్ దగ్గర మనకి వీఆర్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు యాక్సెస్ బోత్ స్టార్ట్ అండ్ స్టాప్. ఫైన్. నవ్వు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క నిమిషం. ఓకే, ఒకసారి మనం ఏదో ప్రింట్ చేద్దాం ఉండండి. ఓకే, హెచ్ డాట్ స్టార్ట్ ఒకటి అండ్ హెచ్ డాట్ స్టాప్ ఒకటి. ఓకే, ఓ సార్,
ఇదిగోండి ఓకే. సో కార్ ఈజ్ స్టార్టింగ్, వెహికల్ ఈజ్ స్టాపింగ్. బాగానే రన్ అవుతున్నాయి కదా, ఎటువంటి ప్రాబ్లం ఉందా? లేదు. ఓకే. బట్ మీకు ఒక చిన్న వేరే సింటాక్స్ కూడా చెప్తాను. సో ఏంటంటే వాట్ ఇఫ్ దీని ఒక ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేయలేం కదా, దీని ఒక ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేయకూడదు, చేయలేము. బట్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ రిఫరెన్స్ టైప్. అదొకటి ఏమరాయి కదా, ఇదేంటిది రిఫరెన్స్ టైప్, నాట్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంది? దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. వీ కాంట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ వెహికల్, బట్ వీ కెన్ క్రియేట్ ద రిఫరెన్స్ టైప్. వీ కెన్ రైట్ లైక్ దిస్. ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ సింటాక్స్. ఓకే. అండ్ ఇలా రాసి మనం కనుక యాక్సెస్ చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? నౌ ఆల్సో ఇట్ విల్ వర్క్. ఎందుకంటే చాలా సింపుల్. ఈ స్టాప్ ఏదైతే ఉందో కట్టగిను, ఈ స్టాప్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఇందులోనే ఉంది, ఈ క్లాస్లో ఉంది. సో నాట్ ఎన్ ఇష్యూ, ఐఎమ్ ఫైన్. డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నాను, డైరెక్ట్గా ఉంది, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ప్రింటింగ్. బట్ ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెహికల్ ఏదైతే రాసామో, అంటే ఇక్కడ మీరు ఒకటి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ వెహికల్ హెచ్ రాసాం కదా, దాని మీనింగ్ ఏంటంటే ఈ హెచ్ ఏదైతే ఉందో అది వెహికల్ టైప్. ఏంటిది? హెచ్ ఏదైతే ఉందో వెహికల్ యొక్క టైప్ అది. అంటే వెహికల్లో ఎన్నైతే ఫీల్డ్స్ ఉన్నాయో, ఎన్నైతే మెథడ్స్ ఉన్నాయో హెచ్ దగ్గర ఆ మెథడ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ కార్ దగ్గర 10 మెథడ్స్ ఉన్నా సరే హెచ్ దగ్గర 2 మెథడ్సే ఉంటాయి. అర్థమైందా? అండ్ ఈ హెచ్ ఏదైతే ఉందో ఆఫ్ టైప్ వెహికల్, ఇట్ ఈస్ పాయింటింగ్ టు ఏ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఆఫ్ టైప్ కార్. అర్థమవుతుందా? ఇది కాస్త అడ్వాన్స్డ్ టాపిక్, అర్థం కాకపోతున్నా సరే కంగారు ఏం పడద్దు. ఓకే, ఇది కాస్త అడ్వాన్స్డ్ టాపిక్. ఈ హెచ్ ఏదైతే ఉందో ఇట్స్ అ టైప్ ఆఫ్ వెహికల్, బట్ ఇట్ ఇస్ పాయింటింగ్, ఎందుకంటే హీప్ మీకు గుర్తుందో లేదు నాకు తెలియదు, బట్ వాట్ ఎవర్, ఇట్ ఈస్ పాయింటింగ్ టు ది ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఆఫ్ టైప్ కార్. ఓకే. అంటే ఇప్పుడు ఈ కార్ దగ్గర 10 ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, 10 ఫీల్డ్స్ ఉండొచ్చు. హెచ్ దగ్గర మాత్రం, అంటే ఇప్పుడు వెహికల్లో 2 ఫీల్డ్స్ ఉంటాయి, 2 ఫంక్షన్ పేర్లు ఉంటే హెచ్ దగ్గర 2 మాత్రం యాక్సెస్ చేయగలదు. హెచ్కి ఏం తెలీదు, హెచ్కి ఇవేమీ తెలీదు. అర్థమవుతుంది ఎలా అబ్స్ట్రాక్షన్ వస్తుందో చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఇలా రాసామనుకోండి, హెచ్కి ఏమీ తెలీదు. ఇప్పుడు డైరెక్ట్గా అంటే నేను ఎందుకు అబ్స్ట్రాక్షన్ అంటే, ఇందులో అబ్స్ట్రాక్షన్ డైరెక్ట్గా వాడేసాం కదా అనిపించవచ్చు. అబ్స్ట్రాక్షన్ ఎప్పటి నుంచి వచ్చిందంటే, ఇప్పుడు డైరెక్ట్గా మనం హెచ్ని పిలిచాం, స్టార్ట్ ఉందా? హెచ్ దగ్గర స్టార్ట్ మాత్రం ఉంది. హెచ్ దగ్గర ఏముంది? స్టార్ట్ మాత్రం ఉంది, ఇంప్లిమెంటేషన్ లేదు. హెచ్ దగ్గర ఏముంది? స్టార్ట్ మాత్రం ఉంది, ఇంప్లిమెంటేషన్ లేదు. ఆ ఆబ్జెక్ట్లో ఇంప్లిమెంటేషన్ ఉంది, కానీ కోడ్కి ఆ కంపైల్ టైంలో ఆ ఇంప్లిమెంటేషన్ తెలియదు. ఈ స్ట్రక్చర్ మీరు కానీ చూసుకుంటే, డోంట్ గెట్ ప్యానిక్, ఐ కెన్ అండర్స్టాండ్. మీలో కొంతమంది ఫేసెస్ అంతా కాస్త బ్లాంక్ ఫేసెస్ నాకు కనబడుతున్నాయి. బట్ ఏంటంటే ఈ హెచ్ ఏదైతే ఉందో హెచ్ దగ్గర ఈ 2 ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ మూడోదోటి క్రియేట్ చేస్తే, లైక్ హాయ్ అని ఏదో ఒకటి, నాకు ఇప్పుడు పేరు ఆలోచించేంత టైం కూడా లేదు. ఇక్కడ మనం ఏదో ఒకటి అంటే ఇప్పుడు ఈ కార్ దగ్గర ఇంకొక హాయ్ అనే మెథడ్ ఉన్నా సరే, వెహికల్ హెచ్ డాట్ పేరేం పేరమ్మా ఎగ్జాక్ట్గా, హాయ్, లెట్ మీ చెక్. ఇదిగోండి, హాయ్ లేదు అని చెప్తుంది. దో కార్లో హాయ్ ఉంది, మీరు కట్ట చూడొచ్చు, కార్లో హాయ్ అనేది ఉంది, ఆ ఆబ్జెక్ట్లో హాయ్ అనేది ఉంది. బట్ హెచ్లో హాయ్ లేదు. అర్థమవుతుంది? హెచ్లో హాయ్ లేదు. అంటే కార్లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా సరే, దీని ఒక టైప్ ఏదైతే ఉందో ఆ టైప్లో ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అది మాత్రమే హెచ్ హోల్డ్ చేస్తుంది. ఓకే. అండ్ అవి మాత్రమే ప్రింట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో ఉన్నది ఫస్ట్ స్టాప్ ఉంది, ఒకటి స్టాప్ ఉంది. స్టాప్ కంటే ఇంప్లిమెంటేషన్ ఇక్కడే ఉంది. ఏముంది? స్టాప్ కంటే ఇంప్లిమెంటేషన్ ఇక్కడే ఉంది. సో డైరెక్ట్గా ఆ స్టాప్ అనేది ఇక్కడ యాక్సెస్ చేస్తుంది. స్టార్ట్కి మాత్రం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు. స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది? కార్లో ఉంది. ఇక్కడ మాత్రం ఇంప్లిమెంటేషన్ లేదు. అంటే అబ్స్ట్రాక్షన్, మనకి డేటా కనబడట్లేదు, ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో తెలియట్లేదు. ఓకే, హాయ్ అనేది దట్స్ అ కార్ థింగ్, నాట్ హెచ్ థింగ్, లీవ్ ఇట్. బట్ ఇది స్టార్ట్ ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో లిటరల్గా రన్ టైం అయ్యేంత వరకు దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఈ క్లాస్ అసలు తెలియదు. అంటే ఎగ్జాక్ట్గా ఈ స్టార్ట్లో ఏదైతే కోడ్ ఉందో, ఈ స్టార్ట్లో ఏ కోడ్ ఉందని దీనికి తెలీదు. లాస్ట్ రన్ చేసేంతవరకు దీనికి తెలియదు అసలు ఏ కోడ్ ఉందని. నేను ఈ కోడ్ రన్ చేయాలని రన్ టైంకి వచ్చేంతవరకు తెలియదు. దట్స్ వాట్ అబ్స్ట్రాక్షన్. అర్థమవుతుందా? నేను డైరెక్ట్గా ఇందాక కారు అని రాయిస్తాను కదా, అందులో అబ్స్ట్రాక్షన్ అయితే లేదు గుడ్డు. అందులో ఏదంటే ఇలా చేయొచ్చు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇది అని చెప్తాను అంతే. అబ్స్ట్రాక్షన్ ఏంది? ఇలా నేను దీని యొక్క రిఫరెన్స్ టైప్తో దీని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా, సచ్ దట్
నాకు ఇప్పుడు యాక్సెస్ ఉన్నది ఇది ఒక్కటే. నా దగ్గర ఏం యాక్సెస్ ఉంది, ఈ స్టార్ట్ మాత్రమే యాక్సెస్ ఉంది. బట్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ అనదర్ వన్ విచ్ ఐ కాంట్ సీ నౌ. అంటే నేను ఏదో ఇంప్లిమెంట్ చేస్తాను, బట్ నేను చూడగలుగుతుంది మాత్రం ఇంతే. బట్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నది నేను చూడలేను. దట్స్ వాట్ అబ్స్ట్రాక్షన్. బట్ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. చిన్న సమస్య ఏంటంటే, నేను ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో నేను కొన్ని ఇంప్లిమెంట్ కూడా చేయగలను. అదొంది కొన్ని ఇంప్లిమెంట్ కూడా చేయగలను. ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నా అంటే ఇక్కడ స్టాప్ పిలిచినా మా డైరెక్ట్గా దీన్ని పిలిచాము, డైరెక్ట్గా దీని ఇంప్లిమెంటేషన్ ఇక్కడే ఉంది. ఇంప్లిమెంటేషన్ నేను చూడగలుగుతాను స్టాప్కి. స్టార్ట్కి నేను చూడలేను, ఎందుకంటే స్టార్ట్కి ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఉంది, స్టాప్కి ఇంప్లిమెంటేషన్ ఇక్కడే ఉంది. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ చెప్పాను కదా, ఇట్ కెన్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ నార్మల్ మెథడ్స్. సో ఇక్కడే ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ 100% ప్యూర్ అబ్స్ట్రాక్షన్. అవునా కదా, 100% ప్యూర్ అబ్స్ట్రాక్షన్ కాదు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఐఎమ్ ఏబుల్ టు సీ. 100% ప్యూర్ అబ్స్ట్రాక్షన్ ఏందయ్యా అంటే, ఇట్ ఈస్ విత్ ద సెకండ్ టైప్, దట్ ఈస్ విత్ ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేసెస్లో మీరు గమనించే ఉంటారు, అందులో అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్సే. ఆల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. గుర్తు చెప్పాను కదా, అందులో ఏది కూడా మనం డిఫైన్ చేయం, అన్నీ కూడా ఇలానే ఉంటాయి అన్నీ. అంటే దానివల్ల ఏంది, వాడు జస్ట్ ఇలానే వాడు ఏంటంటే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం, ఇక్కడున్న అన్నీ కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు జస్ట్ థింగ్, నేను యానిమల్ టైప్, ఇక్కడ చూడు, యానిమల్ టైప్ మై డాగ్ రాసి న్యూ డాగ్ అని రాశాను అనుకో, యానిమల్ టైప్ మై డాగ్ రాసి న్యూ డాగ్ అని రాశాను అనుకో, ఇప్పుడు మై డాగ్ దగ్గర ఏ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇది ఒకటే ఉంది. అంటే ఇక్కడ ఇంకో 2-3 ఉన్నా సరే మై డాగ్ దగ్గర మాత్రం ఇది ఒక్కటే ఉంది. అర్థమైందా? బట్ ఇక్కడ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. అంటే కంపైల్ టైంలో రన్ అయ్యేంత వరకు దీనికి అసలు ఇంప్లిమెంటేషన్ తెలియదు, ఏం జరుగుతుందో తెలీదు, ఇంప్లిమెంటేషన్ లేదు. రన్ అయ్యేటప్పుడు మాత్రం తెలుస్తుంది, ఓకే నేను ఇక్కడికి వెళ్ళి ఈ డేటాని తీసుకొని రన్ చేయాలని. అదే ఓవర్ రైడింగ్ అంటారు, మెథడ్ ఓవర్ రైడింగ్. అర్థమైందా? పాలిమార్ఫిజంలో వస్తుంది, నెక్స్ట్ అది వస్తుంది. బట్ ఏం జరుగుతుంది, అందుకే పాలిమార్ఫిజంలో ఓవర్ రైడింగ్ని రన్ టైం అంటారు. ఓకే చెప్తాను నేను. బట్ ఓవర్ రైడింగ్ జరుగుతుంది అంటే ఇది రన్ చేయకుండా ఇది రన్ జరుగుతుంది, బట్ లాస్ట్ మూమెంట్ వరకు మనకు కనబడుతుంది ఇది ఒక్కటే. అంటే మెయిన్ క్లాస్కి దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ విచ్ ఈస్ హ్యావింగ్ ద యాక్సెస్. బట్ రన్ అయ్యేటప్పుడు మాత్రం లాస్ట్ మూమెంట్లో అక్కడికి వెళ్ళి ఓకే ఇది రన్ అవ్వాలి, రన్ చేసుకుంటుంది. బట్ ఇదే కనబడుతుంది, ఇంప్లిమెంటేషన్ మనకు కనబడదు. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద యాక్సెస్ ఫర్ దిస్ కోడ్ నౌ. ఎందుకంటే యానిమల్ టైప్ కదా, యానిమల్ దగ్గర ఇది ఒక్కటే ఉంది. ఇక్కడ వాల్యూ ఉండొచ్చు, బట్ యానిమల్ టైప్లో ఇది ఒక్కటే ఉంది. అర్థమైంది? సో అందువల్ల ఏంటంటే ఇది ప్యూర్ అబ్స్ట్రాక్షన్. ఎందుకంటే ఇక్కడ చూడు, వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఎనీథింగ్. ఇంప్లిమెంటేషన్ ఇస్ డన్ హియర్, విచ్ యాక్సెస్ అనేది 100% లేదు ఇక్కడ. అబ్స్ట్రాక్షన్ అర్థమైందా? జస్ట్ సింపుల్ ఏంటంటే, మనం మెయిన్ ఫంక్షన్కి అంటే ఒక యూజర్కి అనవసరమైంది కనబడకూడదు. ఓకే, అనవసరమైన కోడు మేక్ సౌండ్ నొక్కిన వెంటనే సౌండ్ మేక్ చేయాలి. ఎలా మేక్ చేస్తుంది అనవసరం, అంటే ఇంప్లిమెంటేషన్ నాకు అనవసరం. ఓకే, అందుకే నేను జస్ట్ ఈ టైప్ రాసుకుంటున్నాను, ఈ టైప్ పేరు ఇది రాసుకుంటున్నాను, ఇంటర్ఫేస్ పేరు ఇన్స్పైట్ ఆఫ్ రైటింగ్ దిస్ హియర్. నేను ఇక్కడ డాగ్ అని రాసుకున్నాను అనుకో, అందులో ఏముంది, ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో కూడా నేను పిలుచుకుంటున్నాను, అందులో ఏముంది. బట్ ఇక్కడ నేను ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ మీద డిపెండ్ అవుతున్నా కాబట్టి అందులో ఎటువంటి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. అలాంటి దాన్ని నేను పిలుచుకుంటున్నాను. సో నాకు ఇంప్లిమెంటేషన్ తెలీదు. మెయిన్ క్లాస్కి లాస్ట్ మూమెంట్ వరకు ఇంప్లిమెంటేషన్ తెలియదు, అనవసరం. అదో మెయిన్ క్లాస్కి ఇంప్లిమెంటేషన్ తెలియదు. రన్ టైంలో మాత్రమే ఇక్కడికి వచ్చి అది రన్ అవుతూ ఉంటుంది. బట్ మెయిన్ క్లాస్కి మాత్రం దీని యొక్క ఇంప్లిమెంటేషన్ తెలియదు. అది తెలియదు అంటే కంపైల్ టైంలో తెలీదు అని. కంపైల్ టైంలో తెలిసినట్టు, కంపైల్ టైంలో తెలియకపోతే తెలియలేనట్టు. తెలీదు. మెయిన్ క్లాస్కి దీని యొక్క ఇంప్లిమెంటేషన్ తెలీదు. అంటే ఇప్పుడు దీని దృష్టిలో దాని దగ్గర ఉన్నది ఇది ఒకే ఒకటి, అండ్ దాని యొక్క డెఫినేషన్ ఇంతే, అంతకుమించి చేయట్లేదు. దీని దృష్టిలో అంతే ప్రెజెంట్. రన్ అయ్యేటప్పుడు తెలుస్తుంది దానికి, ఓకే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఇక్కడికి వెళ్ళి దీన్ని రన్ చేయాలి అని. ఓకే, దట్స్ వాట్. ఓకే ఫైన్, దట్ ఈస్ రన్ అన్. నౌ లాస్ట్ వన్ ఏంటంటే పాలిమార్ఫిజం ఏంటంటే వెరీ సింపుల్. పాలిమార్ఫిజం అంటే రెండు ఏంటంటే, పాలిమార్ఫిజం అంటే పాలి అంటే మెనీ అని, మార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా ఏంటంటే డెఫినేషన్ మీరు చదువుకోండి, బట్ జస్ట్ ఒకటే, ఒకే ఆబ్జెక్ట్ ఒకే ఫంక్షన్ డిఫరెంట్ రూపాల్లో ఉండడం. అంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ ఉంది. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంది, ఒకే పేరు ఎక్కడ ఒకలా ఉంది, ఇక్కడ ఉంది, దాన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. చెప్పాను కదా, పైన ఉన్న దాన్ని కింద వాళ్ళు ఎక్స్టెండ్ ద్వారా లేకపోతే ఇంప్లిమెంట్ ద్వారానే పిలుచుకుంటారు. ఏదోలా పిలుచుకొని ఎక్స్టెండ్ ద్వారా, ఇది కాదు ఇది, ఇందులో చెప్పాను నేను, ఇది అది కాదు, దీన్ని ఎలా పిలుచుకుంటారు ఇక్కడ,
ఓకే, ఈ స్టార్ట్ని ఇలా పిలుచుకున్నాం మనం. అండ్ ఇక్కడే మనకు నచ్చింది ఇంకోటి రాసుకున్నాం. దీనివల్ల ఏమైంది, ఈ ఇంప్లిమెంటేషన్ వదిలేసి ఈ ఇంప్లిమెంటేషన్ పట్టించుకున్నాం. అంటే ఇప్పుడు మీ నాన్న దగ్గర ఏమంటారు ఒక ప్రాపర్టీ ఉంది, నువ్వు అదే ప్రాపర్టీని కనుక రీరైట్ చేస్తే ఇప్పుడు నీ దగ్గర ఏ ప్రాపర్టీ ఉంది, నీ ప్రాపర్టీయే కదా ఉంది, అంతే కదా. ఇప్పుడు మీ నాన్న దగ్గర ఉన్న ప్రాపర్టీ నీకు వచ్చే ఉంటుంది, బట్ నీకంటూ సేమ్ అదే దాని మీద ఇంకో ప్రాపర్టీ ఉంటే నీదే ఉంటుంది ఫైనల్గా, మీ నాన్నది ఉండదు. దాన్ని ఓవర్ రైడింగ్ అంటారు. ఓకే, అంటే ఒకే పేరు. ఓవర్లోడింగ్ అన్నా సరే, ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే ఒకే పేరు. అంటే ఇప్పుడు పాలిమార్ఫిజం రిఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ఏ మెసేజ్ టు బి డిస్ప్లేడ్ in more than one form. This concept is a key feature of object-oriented programming language programming, and it allows objects to behave differently based on their specific class type. అంటే నువ్వు పిలిచే దాన్ని బట్టి అది మారిపోతుండాలి. అర్థం, నువ్వు పిలిచే దాన్ని బట్టి. ఓకే, సో ఇప్పుడు ఓవర్ రైటింగ్లో అయితే ఇందాక మనం చెప్పినట్టు దీన్ని పిలిస్తే ఆ పైది కాకుండా కింద వాడడం. ఓకే, ఓవర్ లోడింగ్లో అయితే నేను మీకు చెప్తాను. ఎందులో ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు, ఇంకోటి రన్ టైమ్ పాలిమార్ఫిజం మెథడ్ ఓవర్ రైడింగ్. యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ లాట్, మళ్ళీ మనం చూస్తాం జస్ట్ కొద్దిగా గొప్ప ఇంట్రడక్షన్ లాగా. బట్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటంటే కంపైల్ టైంలో దానికి తెలిసిపోద్ది మనం ఏది పిలవబోతున్నాం అని. ఓకే, సో మనం చూస్తే ఇలాగా ఇదిగో జస్ట్ ఏం లేదు, ఇదిగో ఇప్పుడు ఈ క్లాస్లో 3 ఫంక్షన్స్ ఉన్నాయి అనుకో, సేమ్ పేరుతో 3 ఫంక్షన్స్ ఉన్నాయి అనుకో. ఇక్కడ నువ్వు పారామీటర్స్ అంటే ఏదో డిఫరెన్స్ ఉండాలి కదా, సేమ్ ఉంటే అవ్వదు కదా. పేర్లు సేమ్ ఉన్నా సరే పారామీటర్స్ డిఫరెంట్ ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ నంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ నంబర్ ఆఫ్ పారామీటర్స్ సేమ్ ఉన్నా సరే దాని యొక్క టైప్ అనేది డిఫరెంట్ ఉంది. అలా ఏదో డిఫరెంట్ ఉండాలి 100%. ఓకే, అది ఏదో డిఫరెంట్ ఉండాలి. సచ్ దట్ ఏంటంటే కంపైల్ టైంలోనే నువ్వు పిలిచే దాని యొక్క పారామీటర్స్ బట్టి దేని పిల్లలు అర్థం చేసుకుంటుంది. అర్థమైందా? సో దీన్ని ఎందుకు కంపైల్ టైం అన్నారు, ఎందుకంటే కంపైల్ టైంలోనే దాన్ని తెలిసిపోద్ది. ఇప్పుడు నార్మల్గా రన్ చేసినప్పుడు తెలిసిపోద్ది కదా, రన్ టైంలో కాదు, నార్మల్గా దాన్ని తెలిసిపోద్ది. ఓకే, నేను వెళ్ళి ఈ ఫంక్షన్ పిలాలి ఇప్పుడు అని, ఎందుకంటే నేను ఇన్పుట్స్ ఇప్పుడు దీనికే మ్యాచ్ అవుతున్నాయి, ఈ లాస్ట్ యొక్క ఇన్పుట్స్ ఈ లాస్ట్ దానికే మ్యాచ్ అవుతున్నాయి, దీని యొక్క ఇన్పుట్స్ దీనికే మ్యాచ్ అవుతున్నాయి. సో కంపైల్ టైంలో నీకు తెలిసిపోతుంది దేన్ని పిలాలి అని. ఓకే, సో దానివల్ల ఏంటంటే కంపైల్ టైంలో తెలిసిపోతుంది. జస్ట్ ఏం లేదు, రాద్దామన్నా సరే ఏమీ లేదు, ఉంది చూడు, సేమ్ పేర్లు క్లాస్లో ఉన్నాయి, సేమ్ పేర్లు, జస్ట్ వీఆర్ కాలింగ్ ఇట్. దాన్ని బట్టి యూనో మన పారామీటర్స్ బట్టి ఏదో ఒక డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో మనం పిలిచే దాన్ని బట్టి అది ఏ ఫంక్షన్ పిలవాలో చూసుకుంటుంది. దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. బేసికలీ సేమ్ నేమ్ విత్ సంథింగ్ ఐదర్ డిఫరెంట్ డేటా టైప్ ఆర్ ఐదర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. అలా ఉంటే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే జస్ట్ వాటి యొక్క పేరెంట్ క్లాస్లో ఉన్న దాన్నే ఈ చైల్డ్ క్లాస్ మళ్ళీ రాయడం, పేరెంట్ క్లాస్లో ఉన్న దాన్ని చైల్డ్ క్లాస్ మళ్ళీ రాయడం. ఇప్పుడు చైల్డ్ క్లాస్ని ఎవరైనా సరే ఇనిషియలైజ్ చేస్తే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే చైల్డ్ క్లాస్లో ఉన్న మేక్ సౌండ్ తీసుకుంటుంది తప్ప పేరెంట్ క్లాస్లో మేక్ సౌండ్ కాదు. మనం ఇప్పుడు ఒక డిస్కస్ చేసుకుంది, ఎందుకంటే చైల్డ్ క్లాస్లో ఉంది, నీ దగ్గర ఉంది, మీ నాన్న దగ్గర తీసుకుంటారు, నీ దగ్గర లేకపోతే మీ నాన్న దగ్గరికి వెళ్తారు. అవునా, సేమ్ అదే విధంగా. ఓకే, రాయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఓకే, లాస్ట్ది స్టాటిక్ అండ్ ఫైనల్ కీవర్డ్స్. ఓకే, సో ఈ రెండు కూడా కొద్దిగా బాగా ఇంపార్టెంట్. సో ఏంటంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఎక్కడ అన్నా మీనింగ్ ఏంటంటే రాయాలి అదేం కాదు, ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టాటిక్ కీవర్డే. వాట్ ఈస్ ఎ స్టాటిక్ కీవర్డ్ అంటే ద స్టాటిక్ కీవర్డ్ ఇన్ జావా ఈజ్ యూజ్డ్ ఫర్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ అలౌస్ షేర్డ్ యాక్సెస్ టు క్లాస్ మెంబర్స్ వితౌట్ క్రియేటింగ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్. అంటే ఏందయ్యా అంటే చాలా సింపుల్. ఇది స్టాటిక్ అనేది ఏంటంటే స్టాటిక్ కీవర్డ్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ ఆబ్జెక్ట్, దట్స్ ఇట్. అంటే ఒక జస్ట్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకో, ఒక స్కూల్లో 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 60 మంది యొక్క ఏజ్ డిఫరెంట్ అవ్వచ్చు, 60 మంది యొక్క పేర్లు డిఫరెంట్ అవ్వచ్చు, 60 మంది యొక్క స్కిన్ టోన్ డిఫరెంట్ అవ్వచ్చు, 60 మంది యొక్క ఇల్లులు ఎక్కడున్నాయి అది డిఫరెంట్ అవ్వచ్చు, 60 మంది యొక్క అన్నీ డిఫరెంట్ అవ్వచ్చు. బట్ 60 మంది యొక్క స్కూల్ పేరు మాత్రం సేమే కదా. అవునా కదా, 60 మంది ఒకే స్కూల్ నుంచి అని చెప్పాను కాబట్టి 60 మంది యొక్క స్కూల్ పేరు సేమ్. నేను అలాంటప్పుడు నాకెందుకు దోలెక్కి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి క్రియేట్ చేసుకోలేను, నాకు తెలిసినప్పుడు ఆల్రెడీ తెలుసు ఈ 60 మందికి ఒకే స్కూల్ పేరు ఉంటుందని. అలాంటప్పుడు నేను ఆ స్కూల్ పేరుకి మాత్రం స్టాటిక్ అని కీవర్డ్ పెడతాను. సచ్ దట్ ప్రతి ఒక్కడికి కూడా అదే స్కూల్ పేరు. ఏంటిది, ప్రతి ఒక్కరు కూడా అదే స్కూల్ పేరు. అండ్ ఈ స్టాటిక్ కీవర్డ్ గొప్పతనం ఏంటంటే మనం ఎటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కూడా ఆ ఫీల్డ్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా అండ్ అందుకే
మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఏంటంటే ఈజ్ జావా ఈజ్ ఏ 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అడగొచ్చు. అండ్ దానికి మీ ఆన్సర్ నాట్, నో, నాట్ 100%. ఎందుకు? క్లియర్గా కనబడుతుంది. అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంది, ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ అన్ ఇన్స్టెన్స్. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మాత్రం మనం చేయగలగాలి. బట్ స్టాటిక్ కీవర్డ్ ద్వారా నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే ఆ ఫీల్డ్ యాక్సెస్ చేయగలుగుతున్నావు. అంటే ఇప్పుడు ఒక కోడ్ రాసి చూద్దాం పదండి. సో ఏంటంటే ఇప్పుడు నేను ఇదంతా తీసేస్తున్నా. ఓకే, ఇది తీయొద్దు, ఇది తీసేద్దాం. ఓకే, అండ్ ఇది ఏంటంటే స్టూడెంట్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఇదంతా తీసేస్తే ఒక స్టాటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ పేరు స్కూల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఏవి ఏదో స్కూల్ పేరు. ఓకే, అండ్ నెక్స్ట్ నేనేం చేయట్లేదు. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయకుండా వాట్ ఐ ట్రై టు డూ ఇస్ దట్ system.out.println. నేనేం చేయను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు కదా, న్యూ కీవర్డ్ నేను ఎక్కడ వాడలేదు, ఏమీ చేయలేదు. బట్ ఐ విల్ ట్రై టు యాక్సెస్ దిస్. లెట్స్ సీ. డిఏవి ఇట్ కేమ్ ఎలా వచ్చింది? రాకూడదు కదా. అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా వీ షుడ్ నాట్ బి ఏబుల్ టు యాక్సెస్, బట్ వీఆర్ ఏబుల్ టు యాక్సెస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టాటిక్. ఓకే, స్టాటిక్ వల్ల ఏంటంటే ఆ యొక్క ఫీల్ ఏదైతే ఉందో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోకుండా వాడగలం. అండ్ నార్మల్గా ఆ స్టూడెంట్స్ అనే క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన సరే వాళ్ళందరికీ కూడా ఒకే ఒక మెమరీలో డేటా స్టోర్ అయి ఉంటుంది. అంటే ఒక్కడికి మారిస్తే అందరికీ మారిపోద్ది. అంటే ఒక్కడి స్కూల్ పేరు కానీ మార్చేవానికి అందరి స్కూల్ పేరు మారిపోతుంది అలా అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైనల్ కీవర్డ్ అంటే ఏమి లేదబ్బా. ఫైనల్ కీవర్డ్ అంటే ఇక్కడ ఎక్కడైనా ఫైనల్ రాసిన ఒక వాల్యూ నువ్వు మార్చడానికి వీలు లేదు. అంతే, ఆ వాల్యూ నువ్వు మార్చడానికి వీలు లేదు, మార్చకూడదు. అంటే ఓవర్ రైడ్ చేయకూడదు మళ్ళీ. అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ కనుక మనం ఏదైనా ఫైనల్ అని పెట్టామనుకో, చైల్డ్ క్లాస్ దాన్ని ఓవర్ రైడ్ చేయకూడదు. ఎందుకంటే హౌ క్యాన్ యూ ఓవర్ రైడ్? ఇట్ ఇస్ ఫైనల్ అంటే అది ఫిక్స్డ్, అంతే. దట్స్ ఇట్, సింపుల్. అంతకుమించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫైనల్ స్టాటిక్ అంటే ఏంది? ఇట్ ఇస్ పర్టికులర్ టు ద క్లాస్, నాట్ పర్టికులర్ టు ద ఆబ్జెక్ట్. ఫైనల్ అంటే ఏంది? దట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ, లేదా దట్ ఈస్ ద ఫైనల్ ఫంక్షన్. నో బడీ షుడ్ ఓవర్ రైడ్ ఇట్. సబ్ క్లాస్ దాన్ని ఓవర్ రైడ్ చేయకూడదు, వాల్యూ మారకూడదు. నువ్వు మెయిన్ ఫంక్షన్లో దాన్ని యాక్సెస్ చేస్తుంటే వాల్యూ మార్చకూడదు. దట్స్ ఇట్ కంప్లీటెడ్. ఐ హోప్ మీకు ఎంతో కొంత బాగా అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఒకటే వీలైతే నోట్స్ రాసుకొని ఉండుంటారు, లేకపోతే సంథింగ్. టాపిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇట్ సో గుడ్. నాకు నిజంగా బాగానే చెప్పానని నా ఫీలింగ్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదైనా సరే ఐ రెక్టిఫై, ఐ టెల్ యూ 100%. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఐ కాంట్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లీజ్ లిటరల్గా దాదాపు 2:30 గంటల నుంచో 3 గంటల నుంచో గొంతు బాగోపోతున్నా సరే చాలా కష్టపడి వాగి మధ్యలోని ఎన్నెన్నో బ్రేకులు తీసుకుంటూ ఫోన్లోనేమో స్టోరేజ్ అయిపోతున్నా సరే చేశాను. సో ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అబ్బా, ఒక చిన్న ప్రేమ, కాస్త లవ్, ఒక లైక్ చేసి వీలైతే షేర్ చేయడం, అంతే. లిటరల్గా కూడా నాకు చాలా ఇబ్బందులతో వీడియో తీశాను. బట్ ఎంత ఇబ్బందులు ఉన్నా సరే చాలా ప్రేమతో తీశాను. ఓకే, సో మీరు కాస్త ప్రేమ చూపించండి, కాస్త షేర్ కానీ లైక్ కానీ చేయండి. అండ్ ఏదో మీకు తోచింది ఏదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో రేపో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యూ మహి. బాయ్.